Audio Jungle. Audio Jungle. శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి రాత్రి ప్రభు రాత్రి భోజనానికి వచ్చిన మీ అందరినీ ప్రభు అత్యధికముగా ఆస్వాదించును గాక. దాట్స్ మై ప్రేయర్. అది నా ప్రార్థన అయి ఉన్నది. మరి రాత్రి మరొక తరుణం దేవుడిచ్చాడు. ఎందుకంటే గత 2 నెలల నుండి మనకు ప్రభురాత్రి భోజనం లేదు, లాక్డౌన్ కారణాన్ని బట్టి. గత 2 నెలల నుండి ప్రభురాత్రి భోజనము మనం తీసుకోలేదు, లాక్డౌన్ కారణాన్ని బట్టి. కానీ ఇప్పుడు దేవుడు మనకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. మరలా ఆయన ఒక శరీరమును, ఆయన రక్తమును తిని త్రాగడానికి. ఆయనలో మనం భాగమై ఉన్నాం. మనం ఎవరము? ఆయన శరీరంలో శరీరం, ఆయన రక్తంలో రక్తం, ఆయన మాంసంలో మాంసం, ఆయన రూపంలో రూపం. అవునా? మనం ఆయనలో భాగమై ఉన్నాం. ఎంతమంది నమ్ముతా ఉన్నారు మనం ఆయనలో భాగమై ఉన్నామంటే? ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా ఈరోజు మనం ఆయనలో భాగంగా ఉన్నందుకు మీకు సంతోషంగా లేదా? మనమందరము క్రీస్తు ఒక శరీరం అయి ఉన్నాం. మనమందరం ఆయనలో అవయవములమై ఉన్నాం. ఆయన రూపం మనలో ఇప్పుడు తయారవుతున్నది. ఆయన మహోన్నత కటాంగంగా మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రాత్రి ప్రేమైన దేవుని పిల్లలారా, మరి మనము ప్రభు రాత్రి భోజనానికి వెళ్ళే ముందు దేవుని వాక్యానికి వెళ్దాం. రైట్? సిద్ధంగా ఉన్నారా? దేవుని వాక్యానికి వెళ్దాం. లెట్ us go to the బైబిల్. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగొచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీద నిలుచుండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వానితోడు ఒట్టు పెట్టుకొని, ఇక ఆలస్యం ఉండదు కానీ, సరైన తర్జుమా ఏంటంటే ఇక కాలం అనేదే ఉండదు కానీ, ఇక సమయం అనేదే ఉండదు కానీ, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచి నా దూత చేతిలో విప్పబడి నా చిన్న పుస్తకం తీసుకురమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకం నాకు ఏమని అడగగా ఆయన, దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నా చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చియు, అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి. లెట్ us pray. ప్రార్థించుకుందాం.
మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి ఎంత కృప కలిగిన దేవుడిగా ఉన్నావు. కృపయే మాకు లేకపోతే నీ ప్రసన్నతలో, నీ సన్నిధిలో ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇట్స్ ఓన్లీ యువర్ గ్రేస్. ఇది కేవలం నీ కృపయ ఉన్నది ప్రభువా. ఎందుకంటే ఇంకనూ నిన్ను మేము స్తుతించవలసి ఉన్నది, ఇంకనూ నిన్ను మేము ఆరాధించి నీకు సేవ చేయవలసి ఉన్నది. కాబట్టే నువ్వు మమ్మల్ని ఏర్పరచుకొని, ఎన్నుకొని, ముందుగా నిర్ణయించుకొని నీ ఆరాధనకు పాత్రలుగా మమ్మల్ని చేశావు ప్రభువా. నిన్ను ఆరాధించే పాత్రలము మేమే తండ్రి. నీ వధువుగా, నీ భార్యగా, నీలో భాగముగా ఉన్నవారిగా, నీ సారూప్యము, నీ పోలిక కలిగిన వారిగా నిన్ను ఎల్లవేళలా స్తుతించుటకు నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు తండ్రి. ప్రభు అయిన దేవా, అందుకే ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము అద్భుతమైన సమయానికి వచ్చాం. అదేమిటంటే నీ జీవాహారమును భుజించడానికి, నీ జీవ జలమును త్రాగడానికి. ప్రభువా, మేమిప్పుడు నీ బల్ల యొద్ద పక్షిరాజు పిల్లలుగా కూడుకొని ఉన్నాము. వధించబడిన వాక్యం యొక్క మాంసమును తినడానికి వచ్చాం ప్రభువా. ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క శరీరమును, రక్తమును తిని త్రాగుటకు నీ పక్షిరాజు పిల్లలుగా మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఖచ్చితంగా ఈ రాత్రి నీవే మాతో మాట్లాడు. నీ అభిషేకం మా పైన కుమ్మరించు. ప్రతి బిడ్డకు నీ పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేయి. నీ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును దయచేయి. ప్రతి ఒక్కరూ ప్రభువా ఈ రాత్రి వారికి నీ వాక్యము తెరవబడును కాక. వారు పక్షిరాజు పిల్లలు కాబట్టి ఇదిగో తాజా ఆహారము చేత వాళ్ళు తృప్తి పొందుదురు కాక. ఎందుకంటే పీనుగా ఎక్కడ ఉండునో పక్షిరాజులు అక్కడ పోగవును అన్నావు ప్రభువా. ఈరోజు మేము అక్కడ పోగై ఉన్నాం. అక్కడ ఆ పీనుగా ఉన్న స్థలములో ఉన్నాం మేము ఇప్పుడు. ఎస్ లార్డ్, అది 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 వరంగల్ కాదు, అది ఇంకేదో ప్రదేశం కాదు, అది పరలోకపు స్థలమై ఉన్నది. అది అక్కడ మేము ఇక్కడ కూడుకొని ఉన్నాం ప్రభువా. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ నీ వాక్యము చేత తృప్తి పొందుదురు గాక. నీ కృప చేత నడిపించమని నీకు సమర్పించుకుంటూ, ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. ఏవి కూడా ఇక్కడ పనిచేయకుండా, ఏ దురాత్మ శక్తులు లైవ్లో కూడా పనిచేయకుండా ప్రభు యేసుక్రీస్తు నామములో పాతాళములో బంధిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ కృప మాకు ఇవ్వు తండ్రి. నీ గ్రహింపు మాకు దయచేయి. మా హృదయములో నీ వాక్యము చేత నింపుదేవా. నీ కృపతో మమ్మల్ని నడిపించమని రంగంపైకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాం. బలిష్ఠుడైన దూతగా దిగిరా. ఇప్పుడు రంగం పైన నువ్వు నిలబడు ప్రభువా. పూర్తిగా నన్ను మరుగు చేసుకొని నీ పిల్లలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. ప్లీజ్ బిజీ డౌన్. పిల్లలు కింద కూర్చోండి. పిల్లలు ముందుకు వచ్చి కింద కూర్చోండి. పిల్లలు ముందుకు వచ్చి కింద కూర్చోండి. కమ్ పిల్లలందరూ మీరు కూర్చోండి కింద త్వరగా. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, మన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మనల్ని దీవించును గాక. రాత్రి మరొకసారి ప్రభు మనకు సమయం ఇచ్చాడు. ఆయన పక్షిరాజు పిల్లలుగా ఆయన బల్ల యొద్ద కూడుకోవడానికి. మనం ఈరోజు వధించబడిన గొర్రెపిల్ల యొక్క మాంసమును, రక్తమును తిని త్రాగుటకు పక్షిరాజు పిల్లలుగా ఆయన బల్ల యొద్ద కూడుకొని ఉన్నాం మనం. ఇదేమిటి? ఇది తాజా ఆహారం. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పినట్టు ఇది ఆయన శరీరమై ఉన్నది, ఇది ఆయన రక్తమై ఉన్నది. ఆమేన్. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి గల సమయంలో నేను ప్రభురాత్రి భోజనానికి వెళ్ళే ముందు ఒక ప్రత్యేకమైన చిన్న ప్రసంగమును నేను మీకు చేయగోరుతున్నాను. జాగ్రత్తగా మీరు వింటారని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీరు గమనిస్తే
ఇక్కడ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో మనం చాలాసార్లు ఈ అధ్యాయం మీద ధ్యానించుకుంటూ వచ్చాం, వివిధ కోణాలలో నుండి, రైట్? ఎందుకంటే ఈ 10వ అధ్యాయమే ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నది. ఇందులో కొంత భాగము నెరవేర్పు జరిగినది మన కాలంలోనే, మన తరంలోనే. ఇంకా కొంత భాగం ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు నెరవేర్పు జరిగినది. ఇట్స్ ఏ ఫుల్ఫిల్డ్ స్క్రిప్చర్. ఆ లేఖనము నెరవేర్పు జరిగిపోయినది. ఎప్పుడో కాదు, మన కాలంలోనే, లవోదిక సంఘ కాలంలోనే అది నెరవేర్పు జరిగినది. వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో ఫస్ట్ అది చరిత్ర. 1963లో ఈ లేఖనం మన కనుల ఎదుట, మన వినికిడిలో నెరవేర్పు జరిగినది. బలిష్ఠుడైన దూతగా క్రీస్తు దిగొస్తా ఉన్నాడు. చేతిలో విప్పబడిన పుస్తకం ఆయనకు ఉన్నది. ఆమేనంటారా? చేతిలో, ఆయన కుడి చేతిలో విప్పబడిన పుస్తకం ఉన్నది. ఒక పాదము సముద్రము మీదను, ఇంకో పాదము భూమి మీద, సముద్రం మీదను భూమి మీదను మోపుకుంటూ, ఆయన 2 పదాలు సముద్రం మీదను భూమి పైన మోపుతూ, ఆయన సింహము గర్జించినట్టు గొప్ప శబ్దంతో ఆర్భాటిస్తూ దిగొస్తా ఉన్నాడు. ఆయన దిగొస్తా ఉన్నాడా? మరి ఆ సింహం యొక్క గర్జనలోనే ఆ 7 ఉరుములు వాటి శబ్దములు పలికినాయని బైబిల్ చెప్తా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అది 1963లో జరిగిన లేఖనం. అది 1963లో ఆ భాగం నెరవేర్పు అయిపోయింది. ఇట్స్ ఫినిష్డ్. మరి మీరు గమనించాల్సిన ఇంకో విషయం ఉంది. ఆయన దిగొస్తున్నప్పుడు ఆయన ఆర్భాటిస్తూ దిగొస్తున్నాడు. ఆయన చేతిలో విప్పబడిన పుస్తకం ఉన్నది. ఎందుకంటే ఈ పుస్తకమే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో విప్పబడి ఉన్నది. కానీ 5వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడ లోపట వెలుపట రాత కలిగి 7 ముద్రల చేత గట్టిగా వేయబడిన ఒక గ్రంథమును నేను చూశానంటున్నాడు. అవునా కాదా? హల్లెలూయా. యోహాన్ చూశాడా లేదా? అది 7 ముద్రల చేత ముద్రించబడిన గ్రంథం. అది ఎప్పుడు ముద్రించబడింది? జగత్తు పునాది వేయబడక మునిపే ముద్రించబడి ఉన్నది. దానిలో రాసిన రాతలు ఎప్పుడు రాయబడి ఉన్నాయి? అవి కూడా జగత్తు పునాది వేయబడక మునిపే రాయబడిన పుస్తకం. అది దానికే కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, చదివినా మనం ఇదివరకే. దాన్నే విమోచన గ్రంథం అని పిలుస్తారు. దానినే ఆ విమోచన గ్రంథం అని, గొర్రెపిల్ల జీవ గ్రంథం అని కూడా పిలుస్తారు. మరియు అది ముద్రల చేత ముద్రించబడి ఉన్నందున, 7 ముద్రల చేత ముద్రించబడి ఉన్నన అది 7 ముద్రల గ్రంథం అని కూడా పిలుస్తారు. దాన్నే హక్కు పత్రం అని కూడా పిలుస్తారు, టైటిల్ డీడ్. హల్లెలూయా. ఆ గ్రంథమునకున్న పేరు అది. అవునా? మరి ప్రతి దానికి ఆ పేరు రావడానికి కారణం, దానికి ఒక అర్థం కూడా మనం చూసాం. ఆల్రెడీ నేను వాటిపైన ప్రసంగం చేసేసాను. హల్లెలూయా. మరి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ గ్రంథము గొర్రెపిల్ల చేత పగలగొట్టబడి, దాని ముద్రలు గొర్రెపిల్ల పగలగొట్టి, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల దాన్ని పగలగొట్టి 6వ అధ్యాయంలో 6 ముద్రలు పగలగొడుతున్నాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్రను పగలగొట్టి 10వ అధ్యాయములో ఆయన ఆ విప్పబడిన పుస్తకాన్ని పట్టుకొని సింహం వలె దిగొస్తా ఉన్నాడు. ఆయన ఎలా దిగొస్తా ఉన్నాడు? ఎందుకంటే గొర్రె ఎప్పుడు కూడా సింహం వలె అరవలేదుగా, గొర్రె ఎప్పుడు కూడా సింహం వలె ఆర్భాటించలేదు కదా, గర్జించలేదు కదా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడంటే సింహమై ఉన్నాడు అక్కడ. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. విప్పింది ఎవరు? గొర్రెపిల్ల. అంటే ఆయన్నే గొర్రెపిల్లగా ఉండి విప్పాడు. ఆయన్నే ఇప్పుడు సింహముగా వచ్చి ఆర్భాటిస్తూ ఉన్నాడు. సింహముగా ఆర్భాటిస్తూ వస్తూ అది ఇస్తూ ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటి? గొర్రెపిల్లగా విప్పి సింహముగా ఆర్భాటించడానికి కారణం ఏంటి? సింహముగా ఇవ్వడానికి కారణం ఏంటిది? అంటే సింహముగా ఆర్భాటిస్తూ గర్జిస్తూ ఇవ్వడానికి కారణం ఏంటి? దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇక్కడే చాలామంది ఎత్తబడుట అయిపోయిందనే వాళ్ళు, 7 ముద్రల మీద సరైన అవగాహన లేని వారు, ఇక్కడే చాలామంది తప్పిపోయారు. చాలా జాగ్రత్తగా వినండి. గొర్రెపిల్ల ముద్రలను విప్పాడు.
అందరికి కాదు. ఎవరికి విప్పాడు? వధువుకి మాత్రమే. సో అందుకే ఇప్పుడు మనకు ఆయన ఇంకా గొర్రెపిల్లగా ఉన్నాడు. డు యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఎందుకంటే ఆయన సింహముగా ఇప్పలేదు దాన్ని. ఆయన సింహముగా ఆ గ్రంథాన్ని తెరవట్లేదు. ఆయన గొర్రెపిల్లగానే తెరుస్తూ ఉన్నాడు. వధింపబడినటువంటి గొర్రెపిల్లగానే ఆయన ప్రకటన 5వ అధ్యాయములో ఆ సింహాసనంపై ఆసనం వాని కుడి చేతిలో ఉన్న లోపట వెలుపట రాత కలిగి 7 ముద్రల చేత ముద్ర వేయబడిన పుస్తకాన్ని గొర్రెపిల్లగానే తీసుకుంటా ఉన్నాడు. ఆయన సింహముగా విప్పట్లేదు, గొర్రెపిల్లగా విప్పుతున్నాడు. అంటే ఈరోజు నీకు ముద్రలు విప్పబడుతున్నాయి అంటే ఎవరు విప్పుతున్నారు? యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతున్నదా? సింహము విప్పదు గొర్రె ఎప్పుడైనా ముద్రలను. ఎందుకు విప్పదు అంటే విమోచన పథకము నీకు అర్థం కావాలా. విమోచన పథకములో సింహము లేదు, గొర్రె పిల్లనే ఉన్నది. సింహము వచ్చిందంటే ఇక విమోచన లేదు. సింహము పాత్ర మొదలైందంటే ఇక విమోచన లేదు. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? మీరు పట్టుకున్నారా? కానీ యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ముద్రలు తెరిచాడు, సింహముగా ముద్రలు తెరవలేదు. గొర్రెపిల్లగా ముద్రలు తెరిచాడు. పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు నీకు కూడా యేసుక్రీస్తు ముద్రలు తెరవాలంటే ఆయన ఏ పాత్రలో ఉండి తెరవాలా? నీకు వినబడతలేదు నాకు. వధింపబడిన గొర్రె పిల్లగా ఉండి తెరవాలి. ఆయన సింహంగా ఉండి ఆయన తెరవడు. ఆయన ఎందుకంటే ముద్రలు తెరవబడడం కూడా విమోచన పథకంలో ఒక భాగము. ఓకే, విమోచన పథకం చాలాసార్లు బోధించా, రైట్? 3 స్టెప్స్ దాంట్లో ఉండేది. విమోచన పథకంలో 3 కార్యాలు. మొదటిది, విమోచకుడు వచ్చి విమోచించబడే వారి కోసము వెలజల్లిస్తాడు. అర్థమైందా? రామని చెప్పండి. విమోచకుడు వచ్చి విమోచించబడే వారి కోసము వెలజల్లించాల. ఇక్కడ విమోచకుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. పాత నిబంధనలో ఆయన ఛాయలు చాలా ఉన్నాయి. బోయాజ్ ఆయన ఛాయ, అవునా? బోయాజ్ ఆయన ఛాయ, ఆమెనంటారా? అలా మనం చూసుకుంటూ వెళ్తే పాత నిబంధనలో చాలా మంది ఛాయలు కనబడతా ఉన్నారు. విమోచకుని ఛాయ. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ థింగ్, రెండవది, బాగా వినండి ఇప్పుడు నేను చెప్పేది. రెండవది, విమోచించబడేవారెవరు? క్వశ్చన్ కమ్స్. బాప్టిస్టోడు అంటాడు నేను విమోచించబడేవాడిని, పెంతెకోస్తోడు అంటాడు నేను విమోచించబడేవాడిని, సిఎస్ఐ అంటాడు నేను కూడా విమోచించబడేవాడిని. ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళు ఏమని క్లెయిమ్ చేసుకుంటారంటే మేము కూడా విమోచించబడాం, యేసుక్రీస్తు మా కొరకు కూడా రక్తం కార్చాడు. కానీ అసలు ఎవరు విమోచించబడేవారు? క్వశ్చన్. విమోచించబడేవారు ఎవరు అంటే విమోచకునితో సంబంధం ఉన్నవాళ్ళు. ఎందుకంటే విమోచన పథకంలో విమోచకుడు ఎవరైతే ఉన్నారో ఆ విమోచించబడే వారి కోసమైన రక్తం కార్చాలంటే ముందు వారికి ఈయనకు రక్త సంబంధం ఉండాలా? ఉండాలా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. రక్త సంబంధం ఉండాలా? హల్లెలూయా. వాళ్ళు చెప్పినట్టు వినండి. ఆయన ఏం చెప్పాడో వాళ్ళు చెప్పినట్టు వినండి. బ్రదర్ కొంచెం వెనుకకి వెళ్ళండి, సారీ. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. విమోచించబడేవారు ఎవరైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా రక్త సంబంధియగు విమోచకునితో సంబంధం ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఈ సంబంధం?
యేసుక్రీస్తు నా యూదుడు కాదే, నా అన్యుడు కాదే, నా సమరయుడు కాదు. మరి విమోచించబడేవారు ఎవరు? ఇప్పుడు ఆయనకు వారికి రక్త సంబంధం ఎలా వస్తుంది? పట్టుకున్నారా మీరు నేను చెప్పేది? ఆ మర్మాన్ని పౌలు గారు రాశాడు ఎఫెసీ 1వ అధ్యాయంలో 4 నుండి 6 వచనాలలో రాశాడా? ఆమేన్, హల్లెలూయా. ఏమని రాశాడు? ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన దయా సంకల్పము చొప్పున ఆయన తన కోసం ముందుగా మనల్ని నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో మనం ఎప్పుడు ఏర్పరచబడ్డాము? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎవరిలో? క్రీస్తులో ఏర్పరచబడ్డాం. అంటే నువ్వు క్రీస్తులో ఏర్పరచబడ్డావు అంటే క్రీస్తుకు నీకు సంబంధం ఉంది. నీ కుమారుడు నీలో నుండి వస్తున్నాడని నీ కుమారుడు నీకు రక్త సంబంధి. నీ కుమార్తె నీలో నుండి వస్తున్నదంటే నీ కుమార్తెకి నీకు రక్త సంబంధం ఉన్నది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాకపోతే మనం క్రీస్తులో ఎలా ఉన్నామంటే ఏ రక్త సంబంధంలో ఉన్నామంటే ఆయన ఆలోచన అనే రక్త సంబంధంలో, ఆయన మనసు అనే గర్భములో ఉన్నాం మనం. ఆయన మనసు అనే గర్భములో నిత్యమైన ఆలోచనలుగా ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు విమోచించబడేవారు ఎవరు అంటే ఎవరైతే జగత్తు పునాది వేయబడక మునుపు ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడ్డారో వాళ్ళే విమోచించబడేవారు. ఎందుకంటే విమోచకుడు అందరి కోసం రక్తం కార్చలేడు విమోచన పథకం ప్రకారం. అందుకే ఈ సంఘశాఖ వాడికి నా పాత నిబంధన అర్థం కాదు, నా కొత్త నిబంధన అర్థం కాదు. పాత నిబంధన అర్థం కాకుండా కొత్త నిబంధన అర్థం కాదు. ఎందుకంటే పాత నిబంధనలో ఏ చట్టం అయితే ఏ ధర్మశాస్త్రం అయితే ఉన్నదో దాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్పు చేయడానికి వచ్చానన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము చొప్పున ఆయన రక్తం కాల్చాడు. ఆయన పాత నిబంధన చట్ట ప్రకారముగా ఆయన అక్కడ విమోచన పథకాన్ని ప్రారంభించాడు సిలువలో ఆయన. అందుకే నీకు విమోచన పథకం అనేది అర్థం అవడం చాలా 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 అవసరం. నీకు అర్థమైందా? ఇప్పుడు విమోచన పథకంలో బాగా వినండి. ఇప్పుడు విమోచన పథకంలో విమోచించబడేవారు విమోచకుడు, వీళ్ళను విమోచించే విమోచకుడు, వీళ్ళిద్దరి మధ్యలో రక్త సంబంధం ఉండాలి. అందుకేనా ప్రకటన 5లో ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడు ఎవరు అని పరలోకంలో ఆ పెద్దలలో ఒక పెద్ద పిలిచినప్పుడు, అనౌన్స్మెంట్ చేసినప్పుడు, ప్రకటన చేసినప్పుడు యోహాను పరలోకమంతా వెతికాడు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు. మోషే ఉన్నాడు అక్కడ, ఏలియా ఉన్నాడు అక్కడ, యెషయా ఉన్నాడు అక్కడ. యోహాను వెతుకుతున్నప్పుడు ఆ ప్రవక్తలు అందరూ అక్కడే ఉన్నారు. కానీ వారిలో ఎవరు కూడా గ్రంథాన్ని చూచడం కూడా యోగ్యులు కాదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు కూడా విమోచన కావాలా, ఆ ప్రవక్తలకు కూడా విమోచన కావాలి. సార్ మీకు అర్థమవుతున్నదా? వాళ్ళకే విమోచన కావాలన్నప్పుడు వాళ్ళు ఇంకొకరిని ఎలా విమోచించగలుగుతారు వాళ్ళు? అందుకే ఆయన పరలోకం అంతా వెతికాడు. ఆయన యోగ్యుడు ఎవరు కనబడలేదు. భూమి అంతా వెతికాడు, యోగ్యుడు ఎవరు కనబడలేదు. భూమి క్రింది భాగాలు పాతలో వెతికాడు, యోగ్యుడు ఎవరు కనబడలేదు. అప్పుడు బహుగా ఏడవడం మొదలుపెట్టాడు యోహాను. అప్పుడు పెద్దలలో ఒక పెద్ద, అక్కడ ఎంతమంది పెద్దలు అంటే 24 పెద్దలు. అందులో 12 మంది కొత్త నిబంధన అపోస్తులు, 12 మంది పాత నిబంధన గోత్రకర్తలు. బ్రదర్ మీరు ఎలా చెప్పగలరు వాళ్ళే అని? వెరీ సింపుల్. ప్రకటన 21కు వెళ్తే ఆ పిరమిడ్ పట్టడానికి పునాదులు గుమ్మములు ఎవరో మీకు తెలిస్తే అర్థమవుతుంది. అక్కడ 12 అక్కడున్న ఆ గుమ్మములు, ఆ పిరమిడ్ పట్టణం, ప్రకటన 21లో ఉన్న ఆ పిరమిడ్ పట్టణం నూతన యెరూషలేము, తన భర్త కొరకు అలంకరించబడిన నూతన యెరూషలేము అనే ఆ పెళ్లి కుమార్తె పట్టణంలో పునాదులు కానీ గుమ్మములు కానీ వాళ్ళు ఎవరో తెలుసా? పాత నిబంధనలో 12 మంది గోత్రకర్తలు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులై ఉన్నారు వాళ్ళు.
ప్రతిదీ లేఖనం నుండి లేఖనమే. మనమేం లేఖనం దాటి బయటికి వెళ్ళాం మనం. ఇప్పుడు అందుకే 24 పెద్దలు ఎవరు అంటే ఆ 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు, మొత్తం 24. ఆ పెద్దలలో ఒక పెద్ద యోహానుతో మాట్లాడాడు. యోహాను ఏడవకము, యూదా గోత్రపు సింహము, బాగా వినండి, యూదా గోత్రపు సింహము దానిని జయించాడు. ఆ గ్రంథమును విప్పుడకు యోగ్యుడు ఆయన, ఎందుకంటే ఆయన జయించాడు కాబట్టి. ఆ పెద్దలలో ఒక పెద్ద పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు చూడు. ఆ పెద్ద ఎవరో కాదు, యోహానే. ఇప్పుడు ఆత్మలో ఉన్న యోహాను, ప్రభుదినమందు ఆత్మవశుడైన యోహాను, ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాడు? ప్రభుదినమందు ఆత్మవశుడయ్యాడు ఆయన. ఆత్మవశుడైన యోహాను 24 పెద్దలలో ఒక పెద్దనేనా? 12 అపోస్తులలో యోహాను కూడా ఒక పెద్దనేనా? కానీ ఆయన థియోఫనీలో ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఆయన థియోఫనీ ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు ఆయన థియోఫనీ ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. మరి ప్రవక్త బ్రహ్నాం గారు ఇలా అన్నాడు, నీతో మాట్లాడుతున్నది ఏదో కాదు, నీ థియోఫనీ, పరలోకము నుండి నీ థియోఫనీ నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ స్వరం ఉంది కదా, ఇది మార్క్ బ్రదర్ స్వరం అని విన్నంతసేపు మీకు ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది మీకు ఎలాంటి జీవాన్ని కానీ ఆత్మను కానీ ఇవ్వదు. ఎందుకంటే ఆయన మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఈ స్వరము ఏదైతే ఇక్కడ శరీరంలో నుండి వస్తున్నదో, ఈ స్వరము నీ థియోఫనీదైతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అది నీకు జీవాన్ని ఆత్మనిస్తుంది. అది నిన్ను రూపాంతరపరుస్తుంది. అది ఆ కారణాన్ని బట్టే కొందరికో నేను చెప్పే వర్తమానము అద్భుతంగా ఉంది, అది నా జీవితాన్ని మార్చింది. నేను ఒకప్పుడు పాపిగా ఉండే, అది భయంకరంగా ఉండే, కానీ నేను ఇప్పుడు ఇదిగో నేను ఆ పాపంలో నుండి తిరిగి లేవనెత్తబడ్డాను, ఇదిగో నేను ఇప్పుడు పునరుద్ధానం పొందుకున్నాను. ఆ పాపములో చచ్చిపడి ఉన్న నేను, రైట్, పాపములో అపరాధములో చచ్చిపడి ఉన్న నన్ను ఆయన తిరిగి లేపాడు. ఈరోజు నేను తిరిగి లేపబడ్డాను, తిరిగి జీవింపజేయబడ్డాను. దానికి కారణం ఈ వర్తమానం అని అన్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ స్వరమే వినబడతా ఉన్నది, నీ థియోఫనీ నీకు వినబడతా ఉన్నది. ఓకే, మరి మిగతా వాళ్ళకు మార్క్ బ్రదర్ స్వరం వినబడుతుంది. అందుకే ఎక్కట్లా, అందుకే అర్థం కావట్లే, అందుకే వివాదాస్పదాలు అయిపోతున్నాయి ప్రసంగాలు, అందుకే వాళ్ళ కోపాలు పుట్టిస్తున్నాయి ప్రసంగాలు. బ్రదర్, మరి కొంతమందికో వాళ్ళ థియోఫనీలు వాళ్ళు వింటున్నారు అంటున్నారు, మరి ఇంకొంతమందికి అసలు వాళ్ళకి థియోఫనీ లేదుగా. థియోఫనీ కేవలం వధువుకి మాత్రమే, థియోఫనీ కేవలం పెళ్లి కుమార్తెకు మాత్రమే. ఆ పెళ్లి కుమార్తెనే ఎప్పుడు ఏర్పరచబడ్డదని రాయబడి ఉన్నది. ఎఫెసీ 1:4-6 ప్రకారముగా జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడి ఉన్నదని రాయబడి ఉంది. హల్లెలూయా, మీకు అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు థియోఫనీ లేనప్పుడు థియోఫనీ నుండి ఎక్కడి నుండి వింటారు వాళ్ళు వినాలి అంటే రీసౌండ్, వాళ్ళు వినాలి అంటే వాళ్ళకి ఏముండాలి? వాళ్ళకు థియోఫనీ ఉండాలి. థియోఫనీ లేకుండా వాళ్ళకి ఎలా వినబడుతుంది? అది ఈరోజు నీకు వినబడుతున్నదంటే నీకు థియోఫనీ ఉన్నది. నువ్వు అది పాస్టర్ మార్క్ స్వరముగా వింటలేవు. నువ్వు దాన్ని నీతోటి దేవుని ఆత్మ మాట్లాడుతున్నది. నీ తెలిసి ఇక్కడ ఏదో లాగుతా ఉన్నది, నీ తెలిసి ఇక్కడ ఏదో పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తా ఉన్నది. నీలో నా పరిశుద్ధాత్మనే థియోఫనీ యొక్క ఏంటిది? అది సంచకరువు, భయానా. పరిశుద్ధాత్మ ఎలా ఇవ్వబడుతున్నది? భయానగా ఇవ్వబడుతున్నది. దేనికి భయానా? నీ థియోఫనీకి.
సో ఇప్పుడు నీ హృదయములో పరిశుద్ధ ఆత్మ ఉండి నీతో మాట్లాడుతున్నాడంటే నీ థియోఫనీ మాట్లాడుతూ ఉన్నది. ఎందుకంటే ఈ థియోఫనీ ఎవరు, ఈ పరిశుద్ధాత్మ ఎవరు అంటే నీ థియోఫనీలో భాగమై ఉన్నాడు. నీ ప్రారంభంలో ఉన్న థియోఫనీలో భాగమై ఉన్నాడు ఆయన. అందుకే నువ్వు వింటున్నది ఒక పాస్టర్ ప్రసంగం కాదు, పరిశుద్ధాత్మ ప్రసంగం. నువ్వు వింటున్నది ఉట్టి పరిశుద్ధాత్మ ప్రసంగం కాదు, నీ థియోఫనీ ప్రసంగం. నీ థియోఫనీ నిన్ను లోబడినట్లు చేస్తుంది. ఎలా? నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా. నువ్వు వాక్యానికి లోబడవని నిన్ను బతలాడాల్సిన అవసరం లేదు, నిన్ను భయపెట్టాల్సిన అవసరం లేదు, నిన్ను ఖండించాల్సిన అవసరం లేదు, నిన్ను శపించాల్సిన అవసరం లేదు, నిన్ను శాపాలు చెప్పి భయపెట్టాల్సిన అవసరం లేదు. ద హోలీ గోస్ట్ నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ నీ థియోఫనీ యొక్క భయాన నిన్ను వాక్యానికి లోబడేట్లు చేస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. యేసు అందుకే అంటాడు, నేను చేయి క్రియలు నావి కాదు, నాలో ఉన్న తండ్రి క్రియలు చేస్తా ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు కూడా అలాగునే చేస్తాడు. అంటే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది? యేసు వలె నువ్వు ఆయన ఆత్మతో నింపబడి ఆయన ఆత్మ నీకు ఆ క్రియలు చేసేటట్లు చేస్తాడు. అందుకే ఒక విశ్వాసిని నువ్వు బుజ్జగించాల్సిన అవసరం లేదు, భయపెట్టాల్సిన అవసరం లేదు, శపించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. లోపట ఉన్న అంతరంగ బోధకుడు పరిశుద్ధాత్మ థియోఫనీకి అడ్వాన్స్గా, థియోఫనీకి భయానగా అందులో భాగం అన్నమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, భయాన ఎప్పుడు ఇస్తామంటే, ఇప్పుడు ఉదాహరణ, నేను ఈ షెడ్ని రెంట్ తీసుకున్నాను, ఇది నెలకు 5,000 అనుకుందాం. నేను ఇప్పుడు భయాన ఇస్తాను 2,000 అంటే 5,000లోనే 2,000 అడ్వాన్స్ ఇచ్చిన. భయాన వేరు, అసలు వేరు కాదు. సో నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు నీ థియోఫనీ ఒక భాగమై ఉన్నాడు. దట్స్ వై ప్రాఫెట్ అందుకే అంటాడు, మీరు ఒకరి ఆత్మను ఒకరు కూడా పొందుకోవద్దు. ఎవరి భాగం వాళ్ళకు ఉన్నది, ఎవరికి కావలసిన పరిశుద్ధాత్మ భాగం వాళ్ళకు ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ భాగం నువ్వు పొందుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వచ్చే పరిశుద్ధాత్మ భాగం ఇంకోటి పొందుకున్నాడు అనుకో, అట్లా కుదురుతుంది? అది అతని థియోఫనీ కాదుగా, అది నా థియోఫనీ. అది ఆ పరిశుద్ధాత్మ నా థియోఫనీ. అది కాబట్టి అది నాపైకే రావాలా. అది డు యు అండర్స్టాండ్? మీకు అర్థమవుతున్నదా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే మీరు ఒకరి ఆత్మ ఒకరు కూడా పొందుకోవద్దన్నాడు ప్రవక్త. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలా. పరిశుద్ధాత్మలో నీకు భాగం ఉంది. ఎందుకంటే నువ్వు ముందుగానే నిర్ణయించబడ్డావు, నువ్వు ముందుగానే ఏర్పరచబడ్డావు. నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ముందుగానే రాయబడి ఉన్నది. నువ్వు ఆయనలో ముందుగానే భాగమై ఉన్నావు. ఇప్పుడు ఆయనలో నువ్వు ముందుగానే భాగం అంటే ఇప్పుడు ఆయన భాగం నీలోకి వస్తా ఉన్నది. అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరికి ఇవ్వబడుతుంది? ఆయనలో భాగం ఉన్న వాళ్ళకు. ఎప్పుడు ఉండాలా నీకు ఆయనలో భాగం? జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు ఆయనలో భాగం ఉంటే ఇప్పుడు ఆయన తన భాగాన్ని నీలో కుమ్మరిస్తాడు. అందుకే పెందొక రోజున అగ్నిస్తంభం ఏమైనది? ముక్కలయ్యి ఒక్కొక్కరి పైన రాలడం మొదలుపెట్టింది. ఆ 120 మంది పైన ఇంచుమించు ఆ 120 మంది ఆ మేడ గదిలో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ పెందెకొస్తు పండుగ రోజున వాళ్ళందరిపైన కుమ్మరించబడడం మొదలైంది. ఎందుకంటే వీళ్ళందరూ అగ్నిస్తంభంలో ఉన్నారు జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు తెలుసుకుందురు.
అని యేసు ఎందుకు అన్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో దాట్స్ వై పరిశుద్ధాత్మ బాప్తిజమం లేకుండా, అంటే నీ థియోఫనీ భాగము లేకుండా నువ్వు నీ స్వరాన్ని వినలేవు. ఓకే, నీ స్వరాన్ని నువ్వు వినలేవు, నీ వర్తమానాన్ని. కానీ నీకు అది ఉండాలి అంటే నువ్వు ఆయనలో ముందుగా ఉండాలి. అది నీ చేతిలో లేదు, అది ఆయన చేతిలో ఉండే. జగతు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ప్రేమ చేత కృప చేత ఎన్నుకున్నాడు ఆయన. అందుకే ఈ రోజున ఎవరము ఎవరిని రక్షించలేము. బ్రదర్ సిస్టర్, ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను నిన్ను రక్షించడం కాదు, లేదా మీరు నా ప్రసంగం వినడం ద్వారా కాదు, లేదా ప్రవక్త బ్రెన్హాం గారి ప్రసంగం వినడం ద్వారా కాదు. లేదండి. మరి ఎలా వచ్చారు? దేవుని ముందు నిర్ణయంలో, దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడిన స్వరము అది నీ థియోఫనీ స్వరం అయి ఉన్నది, అది నీ పరిశుద్ధాత్మ స్వరం అయి ఉన్నది. అందుకే నీలోనికి వచ్చినప్పుడు అది నీకు అర్థమయ్యి నిన్ను పాపము నుండి లేవనెత్తినది, అది రూపాంతరపరిచినది, అది నిన్ను. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అందుకే ఈరోజు ఎవరైనా నా వర్తమానాలు విన్న తర్వాత విమర్శిస్తున్నారనుకో, నేను ఒకటే అనుకుంటా, వాళ్ళకి థియోఫనీ లేదు. మనం ఏం చేస్తాం? వాడికి థియోఫనీ లేదు, తయారు చేస్తాం. థియోఫనీ ఏమన్నానా? ఎందుకంటే థియోఫనీ ముందుగానే నిర్ణయించబడ్డది. అది కూడా ఎప్పుడు జగత్ పునాది. థియోఫనీ ఉన్న వాళ్ళకు మాత్రమే వారి పరిశుద్ధాత్మ వారిలో భయానగా ఉన్నది కాబట్టి, ఆ థియోఫనీలో భాగమే ఆ పరిశుద్ధాత్మ కాబట్టి, వింటున్నారా? అది వారిని తిరిగి జీవింపజేస్తుంది కాబట్టి ఈ వర్తమానం వాళ్ళను తిరిగి రూపాంతరపరుస్తుంది. అది వాళ్ళ మనసులను నూతనపరచగలదు. వాళ్ళను పాపంలో నుండి, అపరాధం నుండి తిరిగి లేవనెత్తగలదు. క్రీస్తు యేసుతో పాటు పరలోక స్థలంలో కూర్చుండబెట్టగలదు. ఇంకో విషయం చెప్పాలా? ప్రసంగికులైన మేమే కాదు, అసలు మీది కూడా మీ చేతిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు ఇదంతా వద్దులే, ఎందుకు ఈ వర్తమానం ఏంది, ఈ గొడవలేంది, సమస్యలేంది, ఇదంతా నాకేమొద్దు అని వెళ్ళిపోయినా అనుకో, వెళ్ళిపోయినా పోవు. ఎందుకంటే నిన్ను పోనివ్వడు కదా ఆయన. అనుభవంతో చెప్తాను, నేను ట్రై చేసి చూసిన, నేను చాలాసార్లు నిజంగా ఇవన్నీ నాకు వద్దని వెళ్ళిపోయినా. నేను ఇవన్నీ నాకు అవసరం లేదనుకున్నా నేను. కానీ ఆయన పోనివ్వడుగా మనల్ని. నువ్వు పడిపోదామన్నా పడిపోనివ్వడు కదా, నువ్వు లోకంలో కలుతామన్నా కలవనివ్వడు కదా. నువ్వు ఒకవేళ నేను ఇప్పటి నుండి ఇక సినిమాలు చూస్తాను, ఇప్పటి నుండి నేను సిగరెట్లు తాగుతాను, ఇక ఇప్పటి నుండి నేను తాగుతాను, నేను మత్తు పదాలు తాగుతాను, నేను ఇక బీర్ తాగుతాను, బ్రాండ్ తాగుతాను, నేను పోనివాడుగా. ఆ రాత్రే ఖాళీలో కొట్టి కూర్చోబెడతాడుగా. నీ జీవితం నీది కాదు, ఆయనది. నీ జీవితం నీది కాదు సిస్టర్, బ్రదర్, ఇది ఆయనది. అది దాన్ని నువ్వు గ్రహించాల్సిన విషయం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చాలామందికి వర్తమానం అర్థం కాదు కూడా. సరే, యేసుక్రీస్తు చెప్పింది అప్పుడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు వాళ్ళకి ఏమైనా అర్థమైందా? వినపడతలేదు. వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు. వాళ్ళకు ఎక్కడ అర్ధసున్నం ఉన్నది, ఎక్కడ పొల్లున్నదో వాళ్ళ నోటికి కంటత చేయబడి ఉన్నది. నేడు ఉన్న గ్యారడి సీమోలలాగా. నేటి కాలంలో గ్యారడి సీమోను బోధకులు ఉన్నారు కదా, మన ఆధునిక బోధకులు, వాళ్ళలాగానే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళేమి దేవుడు లేడు అని హేతువాదులు కాదు. వాళ్ళు మత సంబంధికులే. వాళ్ళు మతాన్ని వెంబడిస్తున్న వాళ్ళే. వాళ్ళు యూదా మతానికి సంబంధించిన వాళ్ళే. యేసు వెళ్ళి వాళ్ళ లేఖనాలే తీసి చూపించాడు. వాళ్ళు చదివే ధర్మశాస్త్రంలో నుండి ఆయన తీసి చూపించాడు. ఆ ప్రవక్తల వచనాలే తీసి చూపించాడు. ఆయన వాళ్ళకి ఏమైనా అర్థమైందా? యేసుక్రీస్తు ఏమైనా అర్థమయ్యాడా వాళ్ళకు? నేడు అంతే.
నేడు అంతే. ఎందుకంటే ఒకసారి ఒక బ్రదర్ నాతో ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, బ్రదర్ మాకు ఒకవేళ మీరు చెప్పేది సత్యమైతే ప్రపంచం అంతా ఒప్పుకోవాలి కదా, యేసు ప్రభు సత్యమేగా, యేసు ప్రభు సత్యమేగా, నేనే మార్గం సత్యము జీవం అన్నాడు ఆయన. మరి ఎందుకు ఆ రోజున యూదా మతం వాళ్ళందరూ ఒప్పుకోలేదు చెప్పాలా నాకు? ఎందుకు ఆయనను అప్పుడున్న సంఘ శాఖలు మత శాఖలు ఒప్పుకోలేదు? అప్పుడున్న మత పెద్దలు, అప్పుడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు, అప్పుడున్న శాస్త్రులు, పరిసేలు, సదికేలు, హేరోదీలు, పెద్ద పెద్ద మతం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ మత పెద్దలు ఎందుకు ఒప్పుకోలేదు ఆయనను? సత్యము అందరూ ఒప్పుకోలేరు. సత్యమే ఒప్పుకునే వాడికి ఒప్పించబడతాడు. అర్థమైందా? అంటే సత్యము ఎవరినైతే ఒప్పిస్తుందో వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారు. అందుకే నేను అంటుంటా, నేను ఎవరికి సత్యాన్ని ఒప్పించాల్సిన అవసరం లేదు. నీది సత్యమైతే అవసరం లేదు నాకు. నేను ఎవరికి సత్యాన్ని ఒప్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒప్పిస్తే ఒప్పుకునేది కాదు ఇది. వింటున్నారా? అయితే సత్యము ఒప్పించింది అనుకో, నేను సత్యాన్ని ఒప్పించడం కాదు, సత్యమే ఒక వ్యక్తిని ఒప్పించింది అనుకో. ఒక వ్యక్తికి నేను సత్యాన్ని ఒప్పించడం కాదు, ఒక వ్యక్తికి సత్యాన్ని నేను ఒప్పించడం కాదు, కానీ సత్యమే ఒక వ్యక్తిని ఒప్పించింది అనుకో, ఇక దానికి తిరుగులేదు. ఇక ఆ వ్యక్తికి తిరుగులేదు. ఎందుకంటే అలా ఒప్పించబడే వచ్చాము ఈ రోజున. ఈరోజు వాక్య సత్యం మనల్ని ఒప్పించింది. వాక్య సత్యం యేసుక్రీస్తు మనల్ని ఒప్పించాడు ఆయన. అర్థమైందని చెప్పింది. అంతేగాని మనం ఎవ్వరికీ సత్యాన్ని రుజువు చేయాల్సిన అవసరం లేదు. సత్యాన్ని ఇప్పుడు చూడండి, పిలాతు కోర్టులో యేసుక్రీస్తును ఏమడిగాడో తెలుసా? సత్యం అనగా ఏమిటని అడిగాడు. ఆయన ముందే నిలబడి ఉన్నాడు సత్యం. ఆయన సత్యాన్ని ఏమని ప్రశ్నించాడు? సత్యం అంటే ఏమిటి? బాగా వినండి. ఈరోజు కూడా సంఘ శాఖలు సత్యం వాళ్ళ ముందే నిలబడి ఉన్నది. వాళ్ళ ముందే, వాళ్ళ బైబిల్లోనే. అయినా వాళ్ళకు సత్యం అంటే అర్థం కాలే. లేని దానికోసం పొట్లాడుతున్నారు. త్రిత్వం బైబిల్లో లేదు, త్రియేక బైబిల్లో లేదు, దేవుడు ముగ్గురని బైబిల్లో లేదు. వింటున్నారా? వాటి కోసము ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? సత్యమును ఒప్పించబడలేక. బ్రదర్, మరి సత్యము ఒప్పించవచ్చు కదా అందరినీ. అట్లెట్లు ఒప్పిస్తాడు ఆయన? ఆయన ఒప్పించాలంటే ఆ సత్యములో వాళ్ళు జగత్తు పునాది వేయబడక మునిపే, లేక లోక పునాదులు వేయబడక మునిపే ఆ సత్యములో వాళ్ళు ప్రతిష్ఠించబడి ఉండాల. వాళ్ళు ముందే సత్యములో ప్రతిష్ఠించబడితే సత్యము వారికి బయలుపరచబడుతుంది. ఎవరు బయలుపరుస్తారు? మనుషులు కాదు. సత్యము సత్యాన్ని బయలుపరుచుకుంటుంది. ప్రసంగి గ్రంథంలో ఇలాగ రాయబడినది, సత్యం అన్నది బహు దూరముగాను బహు లోతుగా ఉన్నది, దాన్ని పరిశోధించగలవాడు ఎవడు పరిశోధించలేడు సత్యాన్ని. కానీ సత్యమే నిన్ను పరిశోధిస్తే, సత్యమే నిన్ను వెతికితే, సత్యమే నిన్ను పట్టుకుంటే, సత్యమే తనకు తాను నీకు బయలుపరుచుకుంటే నువ్వు సత్యములో ప్రతిష్ఠించబడతావు. నీకు సత్యం అనేది అర్థమవుతుంది. ఇక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యంలో ప్రతిష్ఠించబడిన వాళ్ళందరూ ఇలా అనుకుంటారు, అరే ఈ సంఘ శాఖలకు ఎందుకు అర్థం కావట్లేదు, ఇంత క్లియర్గా నాకు అర్థమవుతుంది. నీకు అర్థమైతే వాళ్ళకి అర్థం కావాలని అనుకుంటే వాళ్ళ ముందు సత్యంలో ఉండాలి వాళ్ళు. ఎందుకంటే ఒప్పించాల్సింది పరిశుద్ధ ఆత్మ. ప్రకటించువాడును నేనే,
రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడను కూడా నేనే. యెషయా 43 అధ్యాయంలో చెప్పబడిందా లేదా? గ్రహింపునివ్వాల్సింది కూడా దేవుడే. ఆ కారణాన్ని బట్టే చాలా మందికి సత్యము అర్థం కావట్లేదు. మన పని ఏంటో తెలుసా? సత్యమును రుజువు చేయడం మన పని కాదు, సత్యమును ఒక మనిషిని ఒప్పించడం మన పని కాదు. హల్లెలూయా. సత్యంలోనికి ఒక మనిషిని తీసుకురావడం మన పని కాదు, సత్యాన్ని ప్రకటించడం మన పని. సత్యాన్ని మనం ప్రకటించాలా. మిగతాదంతా ఎవరు చూసుకుంటారో తెలుసా? జగతు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు ఎవరినైతే ఆ సత్యములో ఆయన ఏర్పరచుకున్నాడో, క్రీస్తు సత్యమే కదా, వాళ్ళు సత్యములో భాగము కాబట్టి ఇక సత్యము వాళ్ళకు బయలుపరచబడుతుంది. సత్యము తనకు తాను బయలుపరచుకుంటాడు ఆయన. అందుకే ఒక వేశ్యకు అర్థమైంది ఆయన క్రీస్తు అని, సత్యము బయలుపరచుకున్నప్పుడు. కానీ శాస్త్రుల పరిశీలకి ఆయన ఎట్లా అర్థమయ్యాడో తెలుసా? ఈయన దయ్యం పట్టినవాడు, ఈయన దయ్యం పట్టినవాడు, అందుకే ఈ క్రియలు చేయగలుగుతున్నాడు, అందుకే మనుషుల హృదయాలను వివేచన చేయగలుగుతున్నాడు. ఈయన ఎవరంటే, ఈయన ఫార్చ్యూన్ టెల్లర్. ఈయన అంటే ఫార్చ్యూన్ టెల్లర్ అంటే భవిష్యత్తు వాణి చెప్పేవాడు. లోకంలో భవిష్యత్తు వాణి చెప్పేవాళ్ళు ఉంటారుగా, అలాంటి వాడు ఈయన. హల్లెలూయా. ఈయన భవిష్యత్తు అని చెప్పేవాడు. ఈయన ఒక దయ్యం పట్టినవాడు, ఆ దయ్యములపైన అధిపతి ఈయన, బయల్జెబూబు. అందుకే ఇలా చేస్తున్నాడు. కానీ అదొక వేష అన్నది. క్రీస్తు అని నేను గ్రహిస్తా ఉన్నాను. ఆమెతో సత్యము మాట్లాడుతూ ఉంటే, సత్యము ఆమెకు బయలుపరచబడతా ఉంటే, సత్యము తనకు తాను తెరిచి చూపిస్తూ ఉంటే ఆమెకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? నువ్వు క్రీస్తు అని నేను గ్రహిస్తా ఉన్నాను. నువ్వు అన్నట్టే ఆయన జవాబిచ్చాడు. ఆయన నువ్వు అన్నట్టే. హల్లెలూయా. క్రీస్తు వచ్చినప్పుడు ఈ సంగతులను మాకు బయలుపరుస్తాడని మా పితలు చెప్పినప్పుడు అంటే నీతో మాట్లాడుచుంది నేనే ఆయన. వెంటనే ఆమె తన కడవను విడిచిపెట్టి ఊర్లోనికి పరిగెత్తుకొని వెళ్ళి నాతో మాట్లాడి నా గురించి చెప్పిన ఈయన, నేను చేసిన క్రియలని చెప్పిన ఈయన క్రీస్తు గాడా? ఓ విధంగా చెప్పాలంటే సత్యము ఎవరికి బయలుపరచుకోవాలని అనుకుంటాడో వాళ్ళకి ఆయన సత్యాన్ని బయలుపరుస్తాడు. ఈరోజు నీకు బయలుపరచబడుతుంటే ధన్యుడివి, ధన్యురాలివి. అదొక్క దాన్ని బట్టి నువ్వు దేవునికి మహిమ చెల్లించిగా. పక్కోడికి బయలుపరచబట్టలేదంటే మనం ఏం చేసేది ఏం లేదు. మీకు ఇంకా అర్థం కాలేదా? ఇంత క్లియర్గా ఉంది, బైబిల్ అంతా క్లియర్గా చూపించాడు. ఏం అర్థం కావట్లేదు నాకు. జాన్ వెస్లీ అన్న చెప్పేదే అర్థమవుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇది ఏ గుంపు. సత్యము బయలుపరచబడని గుంపది. ఎందుకంటే సత్యవంతుడైన దేవుడే వానికి సత్యాన్ని బయలుపరచొద్దని నిర్ణయించాడు. నువ్వెవడివి, నేనెవరిని వాడికి సత్యాన్ని బయలుపరచడానికి. కానీ సత్యాన్ని మాత్రం ప్రకటించాలా, అది మన బాధ్యత. అది ఇక అది బయలుపరిచే బాధ్యత దేవుడిది. అది ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, నీ థియోఫనీలో నుండి నువ్వు వింటున్నావు. యోహాను థియోఫనీలో నుండి విన్నాడు. ఏడోకము యోహాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూదా గోత్రపు సింహము జయించున్నాడు ఆయన. యోహాను ఆశ్చర్యపడుతున్నాడు. ఇప్పటిదాకా నేను పరలోకములో వెతుకుతే దొరకని ఈ యొక్క సింహము పరలోకమంతా వెతికాడు కదా, ఎక్కడా కనబడని ఈ సింహము భూలోకమంతా వెతికాడు, భూమి క్రింద భాగాలు వెతికాడు, ఎక్కడా కనబడని ఈ సింహము ఎక్కడున్నాడబ్బా అని చూస్తుండగా అప్పుడు ఆ సింహాసనంలో నుండి వధింపబడిన గొర్రెపిల్ల బయటకు వచ్చాడు. యోహాను వెతుకుతున్నది సింహాన్ని, కానీ వచ్చినది గొర్రెపిల్ల, రక్తము కార్చుచున్న గొర్రెపిల్ల.
ఒళ్ళంతా గాయాలతో నిండిపోయి రక్తము కార్చుచున్న వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడి రక్తము కార్చుచున్న వాక్యం వచ్చింది అక్కడికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాన్ చూస్తా ఉన్నాడు, ఆమేన్, ఆరాధన మొదలైంది అక్కడ. 24 పెద్దలు ఆరాధించడం మొదలుపెట్టారు, దూతలు ఆరాధించడం మొదలుపెట్టారు. లెక్కింప శక్యం కానీ దూతలు ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ 4 జీవులు ఆరాధించడం మొదలుపెట్టినాయి. ఆమేన్. అందరూ సాష్టాంగపడడం మొదలుపెట్టారు. ఆ గొర్రె పిల్ల వెళ్ళి సింహాసనంపై కూర్చున్న వాని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. బాగా వినండి, నేను చాలా మెసేజ్లలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు యోహాను ఏడ్చాడు? గ్రంథము తెరవబడుటకు అర్హుడు ఎవరు అని అడిగినప్పుడు, అర్హుడు ఎవరు కనబడకపోతే యోహాను ఆ పతుపలే అనుకోవచ్చుగా. ఎందుకు ఏడ్చాడు? విమోచన పథకంలో 3 కార్యాలు. మొదటిగా విమోచకుడు విమోచించబడే వారి కోసము వచ్చి వెల చెల్లించాల. ఓకేనా? ఆ వెలనే యేసుక్రీస్తు శిలువలో చెల్లించాడు. ఎందుకంటే ఆయనే మన రక్త సంబంధికు విమోచకుడు, మన బంధువుకు విమోచకుడు ఆయన. అర్థమైన రామ చెప్పండి. రెండవది ఆయన చేయాల్సింది ఏంటంటే, ఆ విమోచకుడిగా ఆయన రక్తం చెల్లించాక, వెల చెల్లించాక, ఇప్పుడు ఎవరి కోసమైతే ఆయన వెల చెల్లించాడో, ఎవరి కోసమైతే ఆయన రక్తమును కార్చాడో, ఒక విమోచకునిగా, విమోచకన పథకము ప్రకారంగా ఇప్పుడు వాళ్ళందరి కోసము ఆయన మధ్యవర్తిత్వం చేయాల. గుర్తుంది కదా, కోర్టులో, పరలోకంలో కోర్టు నడుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన రక్తం కారుస్తున్నప్పుడు ఇంకా వీళ్ళు రాలేదు. ఎవరు ఆ విమోచన పొందుకునేవారు అందరూ ఇంకా రాలేదు. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. వాళ్ళందరూ ఎక్కడున్నారు అంటే ఆయన మనసులో ఉన్నారు. ఎవరు మనసులో ఉన్నారు? విమోచకుని మనసులో ఉన్నారు. విమోచకుని మనసులో విమోచించబడేవారు ఉన్నారు. కాబట్టి అందుకే బైబిల్ ఏమంటుందంటే, జగత్తు పునాది వేబడకు మునిపే ఈ విమోచకుడు మనసులో గొర్రెపిల్లగా వధింపబడి, మనసులో గొర్రెపిల్లగా వధింపబడి, ఆ గొర్రెపిల్ల రక్తము చేత మన పేర్లను, అంటే విమోచించబడిన వారి యొక్క పేర్లను ఆయన ఒక గ్రంథంలో రాశాడు. ఆ గ్రంథమే గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఏం గ్రంథము? గొర్రెపిల్ల జీవ గ్రంథం. దానికే విమోచన గ్రంథం అని పేరు. గొర్రెపిల్ల జీవ గ్రంథం, విమోచన గ్రంథం. హల్లెలూయా. ఆ 7 ముద్రల గ్రంథం, ఎందుకంటే దానికి ముద్రలు వేయబడి ఉన్నాయి కాబట్టి దానికి 7 ముద్రల గ్రంథం అని కూడా పేరు. దానికి హక్కుపత్రం అని కూడా పేరు. బ్రదర్, హక్కుపత్రం ఎందుకు? హక్కుపత్రం అంటే తెలుసుగా, టైటిల్ డీడ్. టైటిల్ డీడ్ అంటే ఏంటిది? టైటిల్ డీడ్ అంటే నువ్వు ఆయన ఆస్తికి వారసుడివి. అర్థమైందా? ఆయన సమస్తమైన దానికి నువ్వు వారసుడివి. దాన్ని టైటిల్ డీడ్ అంటారు. దాన్నే హక్కుపత్రం అంటారు, రిజిస్ట్రేషన్ పేపర్లు. వింటున్నారా? అర్థమైన రామ చెప్పండి. సో ఇప్పుడు ఆయన మనసులో ఆయన వారసులు ఉన్నారు. ఆ హక్కుపత్రంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ ఆయన వారసులు, సృష్టికి వారసులు, ఆయన కలిగించిన ప్రతిదానికి వారసులు, పరలోకపు శక్తులకు వారసులు. వింటున్నారా? ఎందుకంటే ఆయన ఆ వారసత్వాన్ని మనకిచ్చాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. ఏదోను తోటలో ఈ పుస్తకం ఆదాంకి ఇచ్చాడా? వారసత్వం ఇచ్చాడా? చెప్పాలా నాకు? అందుకేమన్నాడు 1:28 ఆదికాండంలో వారిని ఆయన ఆస్వాదించాడు. ఎట్లా ఆస్వాదించాడట? చదవండి ఒకసారి. ఎట్లా ఆస్వాదించాడట? 1:28 ఆయన వారిని ఆస్వాదించెను. ఎట్లనగా
దేవుడు వారిని ఆస్వాదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడు అంటే అర్థమేంటి? పరిపాలన. ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇప్పుడు దేవుని వారసుడే ఆదాము, దేవుని కుమారుడైన ఆదాము. దేవుడు ఆయనకి ఏమిచ్చాడు అధికారం అంటే, ఈ భూమి పైన సమస్తమును కూడా, సృష్టిలో ఉన్న ప్రతి దానిని కూడా ఏలే అధికారం ఇచ్చాడు, పరిపాలన చేసే అధికారం ఇచ్చాడు. అందుకే ఆదాము మాటకు ప్రతిదీ లోబడాలి. ఆ రోజున ఏలియా మాటకు ఎలాగైతే మబ్బులు లోబడ్డాయో, మేఘాలు లోబడ్డాయో, 3.5 సంవత్సరాల వరకు వర్షం ఇవ్వలేదో, ఆ రోజున యోషువ మాటకు ఎలాగైతే సూర్యుడు, చంద్రుడు, భూమి మొత్తము ప్రతిదీ కూడా, విశ్వంలో ఉన్నదంతా కూడా యోషువ యొక్క మాటకు ఎలాగైతే లోబడ్డదో, ఆ రోజున నోవహు దినాలలో ఓడలో నోవహుకి భూ జంతువులు, ప్రాకు జీవులు, ఎగిరే పక్షులు ఎలా లోబడ్డాయో, ఆదాముకు అదే అధికారం ఉండే. ఎందుకు? హక్కు పత్రం ఆదాం దగ్గర ఉంది, అందులో ఆదాం పేరు ఉంది. వాళ్ళు దీనికి వారసులు. వాళ్ళు ఈ భూమిని పరిపాలించే అధికారము దేవుడు తన కుమారుడు తన స్వరూపంలో తన పోలికలో సృజించుకున్న తన కుమారుడికి కుమార్తెకి ఇచ్చాడు. ఆయన ఇచ్చాడా లేదా? గుర్తుంచుకోనండి, పాపము జరగక మునుపు స్త్రీ పురుషులకి ఇద్దరికి సమాన హక్కు ఉంది, రైట్. కానీ పాపము స్త్రీ వలన వచ్చింది కాబట్టి దేవుడు స్త్రీని తీసుకొచ్చి పురుషుని కింద పెట్టాడు. అందుకే స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండు అన్నాడు ఆయన. సమాన హక్కు లేదు, ఇప్పుడు లోబడి ఉండాలా. నువ్వు భార్యవైతే నీ భర్తకు లోబడి ఉండాలా. మళ్ళీ నీకు సమాన హక్కు ఎప్పుడు వస్తుందో తెలుసా? మరలా నీవు తిరిగి ఏలుకు వెళ్ళినప్పుడు మరలా నీకు అక్కడ సమాన హక్కు వస్తుంది. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. కొందరు అంటున్నారు, ఏమని అంటున్నారంటే స్త్రీలు బోధించకూడదని చెప్తూ కొంతమంది స్త్రీలను చాలా చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. బైబుల్ చెప్తుంది అలా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అలా, పౌలు గారు చెప్తున్నాడు, పేతురు గారు చెప్తున్నారు. వాళ్ళు స్త్రీలను కించపరిచారా? వాళ్ళు స్త్రీలను కించపరిచి రాసినట్ట? అది మీకు అర్థమవుతుందా? అది దేవుడు వాక్యం. అది స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలసిందే, కానీ వారు ఉపదేశించుటకైనను పురుషుని పైన అధికారము చేయటకైనను వారికి సెలవు లేదని ఉంది బైబిల్లో. ఇలాగున ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉన్నదని ఉంది, కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. దెబోరాని తీసుకొని, అదిగో దెబోరా ఒక ప్రవక్తిని, అదిగో మిరియాము ఒక ప్రవక్తిని. చదువుదామా బైబిల్లో? వాళ్ళకు ప్రవక్తిని అంటే అర్థం ఏంటిదో? మిరియాము ఎక్కడైనా ప్రసంగం చేసిందా? చేయలే. మరి ఏం చేసింది ఆమె? తంబూరతోనూ సితారలతోనూ నాట్యం ఆడుతూ, సంగీత వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుని స్తుతించింది. కానీ బైబిల్లో ఉండదు ఆమె ప్రవక్తిని, రైట్? ఆమె వాక్యం బోధించలేదు. ఆమె దెబోరా వాక్యం బోధించిందా? ఎందుకంటే పౌలు గారు ఏం పిచ్చోడు కాదు. ఇప్పుడున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు, మెంటలోళ్ళు. 14 పత్రికలు రాసిన పౌలు గారిని పిచ్చోడు అన్నాడు అనుకోవాడు, వాడే పిచ్చోడు వాడు. పౌలు గారు ధర్మశాస్త్రాన్ని చదవలేదా? పౌలు గారికి పాత నిబంధన తెలియదా? గమ్మేలు లాంటి గొప్ప ధర్మశాస్త్ర ఉపదేశకుడు పండితుని దగ్గర, ఆయన పాదముల దగ్గర నేర్చుకున్నానని చెప్పలేదా?
యేసును సిలువ వేస్తున్న సమయంలో పౌలు ఎక్కడున్నాడు? గమనుల పాదముల దగ్గర, బైబిల్ కాలేజీలో గమనుల పాదముల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకుంటా ఉన్నాడు ఆయన. ఆయనకు తెలియదా అక్కడ దెబోరా ఉన్నదని? ఆయనకు తెలియదా అక్కడ ప్రవక్తినులు ఉన్నారని? స్త్రీల గురించి రాసేటప్పుడు ఆయనకు తెలియదా? వీడే పెద్ద తెలుగు అనుకుంటున్నాడు. బైబిల్ ఒక్కటే చెప్తున్నది, స్త్రీలు బోధించుటకు ఉపదేశించుటకు వీల్లేదు. యేసుక్రీస్తుకు శిష్యురాలు లేదు. చూడు బైబిల్లా. సరే, యేసుక్రీస్తు కాలంలో స్త్రీలు లేరా అసలు? ఆయనను వెంబడిస్తున్న గుంపులో స్త్రీలు లేరా? వినపడతలా? ఆయనను వెంబడిస్తున్న గుంపులో స్త్రీలు లేరా? మరి వాళ్ళందరినీ ఆయన ఎందుకు శిష్యురాలను పిలవలేదు? వాళ్ళని శిష్యురాళ్ళుగా ఎందుకు చేసుకోలేదు ఆయన? కానీ మనోళ్ళు చేసుకుంటారులే. ఎందుకంటే మనోళ్ళకు చాలా శిష్యురాళ్ళు కావాలా, కాళ్ళు ఒత్తడానికి కావాలా, చేతులు ఒత్తడానికి కావాలా, ఇంకేదేదో చేయడానికి కావాలా. వీళ్ళకు శిష్యురాళ్ళు చాలా కావాలా. వీళ్ళకు దొంగ బోధకులు, దరిద్రపు బోధకులు మళ్ళీ వాక్యం పట్టుకొని అక్షరం చెప్తున్నారు. అంటే పౌలు గారు అక్షరం రాసిండా, ఆత్మ రాసిండా? వీడికి అక్షరం అంటే ఏంటో తెలియదు, నా ఆత్మ అంటే ఏంటో తెలియదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. దాని అర్థం ఏంటో కూడా తెలియదు వీడికి. మనుష్యుడు బ్రతుకు చిన్నది రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట అంటే అక్షరమేగా. ఆత్మ ద్వారా జీవించును అనలేదుగా యేసు, ప్రతి మాట ద్వారా జీవించును అన్నాడు ఆయన. అక్షరం చంపును, ఆత్మ జీవింపజేయనంటే అర్థం కూడా వీడికి తెలియదు. ప్రతి మాట పైన జీవించడం అంటే ఏంటిది? అది వాక్యం కాదా? అది యేసు చెప్పలేదా? మత్తయి సువార్త 4:4 యేసు చెప్పలేదా? సాతానుడు శోధించినప్పుడు దేంతో జయించాడు? వాక్యముతోనే కదా. ఆమేనంటారా? ప్రతిదీ ఇలాగూ రాయబడి ఉన్నది, ఇలాగూ రాయబడి ఉన్నది, ఇలాగూ రాయబడి ఉన్నది. 3 శోధనలు 3 సార్లు ఇలాగూ రాయబడి ఉన్నది అనే వాక్యం ద్వారా జయించాడు. అపవాదిని నువ్వు ఓడించాలంటే ఒకే ఒక ఆయుధము, దేవుడు వాక్యం. అది కూడా తెలియదు. జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. థియోఫనీ నుండి నువ్వు వింటున్నావు కాబట్టి నీకు సత్యం అర్థమవుతున్నది. నీ విమోచకుడు నిన్ను విమోచన పథకములో వండుటకు ఆయన ఏర్పరచుకున్నాడు. ఎవరిలో అంటే ఆయనలోనే. ఇప్పుడు పుస్తకం ఆయనలోనే ఉంది అంటే నీ పేరు కలిగిన పుస్తకము, నువ్వు ఆయనలోనే ఉన్నావు, ఆ పుస్తకంలో నీ పేరు ఉన్నది. వింటున్నారా? ఆ పథకం కూడా ఆయనలోనే ఉన్నది. అదంతా ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నది. ఇప్పుడు బాగా వినండి, యేసు వచ్చి ఆ పథకాన్ని మొదలుపెట్టాడు. పాత నిబంధనలో విమోచన పథకం అమలు చేయబడలేదు, కానీ ఛాయలుగా నీడలుగా చూపించబడింది. విమోచకుడు ఎలా ఉంటాడు, విమోచించబడే వాళ్ళు ఎవరు, విమోచన పథకం ఎలా ఉంటుంది అనేది ఛాయలలో నీడలలో దేవుడు అక్కడ పాత నిబంధనలో చూపించాడు ఆయన. అందుకే పాత నిబంధన భక్తులు కూడా ఎవరి కోసం ఎదురు చూశారు? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కోసం. వినబడతలేదు నాకు? మోషే కూడా యేసుక్రీస్తు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. నా వంటి ఒక ప్రవక్త సహోదరులైన మీ మధ్యలో దేవుడు పుట్టిస్తాడు. అతని మాట వినని వారి యొక్క పేర్లు ఆకాశం క్రింద ఉండకుండా దేవుడు కొట్టివేస్తాడు. చెప్పాడా లేదా? సో మోషే వంటి ఒక ప్రవక్త, ఒక ఆయన రావాలా. ఆ విమోచకుని కోసం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు విమోచకుడు ఎప్పుడైతే రక్తము కార్చాడో
ఇప్పుడు ఆ విమోచన పథకము అమలు చేయబడడం మొదలైంది. ఆయన రక్తము గార్చింది పాత నిబంధనలో ఉన్న భక్తుల కోసము, అలానే కొత్త నిబంధనలో ఉన్న భక్తుల కోసం కూడా. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు పరిశుద్ధుల కోసము, కొత్త నిబంధనలో ఉన్న 7 సంఘకాలలోని వధువు కోసము. పాత నిబంధనలో ఉన్నవారు ఆల్రెడీ వచ్చిపోయారు, సో వాళ్ళకు వెల చెల్లించబడింది. అందుకే యేసు తిరిగి సమాధిలో నుండి లేచేటప్పుడు వాళ్ళ దేహాలు విమోచించబడి లేపబడ్డాయి. అర్థమైందా? వాళ్ళ దేహాలు కూడా విమోచించబడ్డాయి. బైబిల్ ఏమంటున్నది? పరిశుద్ధులు లేపబడ్డారు, సమాధులు తెరవబడ్డాయి, అనేక పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి. ఎక్కడి నుండి? సమాధులో నుండి. వాళ్ళకు విమోచన పూర్తయిపోయింది. వాళ్ళకు ఇంకా విమోచన పథకం నడుస్తున్నది. ఎవరికి? ఆయన రక్తము కార్చిన ఇంకో గుంపు ఉంది. అదే 7 సంఘకాలంలోని ఆయన వధువు. వారు ఇంకా రాలేదు. వాళ్ళు అందులో ఇంకా చాలామంది రాలేదు. వాళ్ళు ఈ 2000 సంవత్సరాలలో వాళ్ళు రావడం మొదలుపెట్టారు. అందుకే నువ్వు నేను ఎక్కడి నుండి వచ్చామో తెలుసా? దేవుని యొక్క నిత్యమైన ఆలోచనల నుండి వచ్చాం. ఎక్కడి నుండి వచ్చినా మనము? దేవుని మనసులోని నిత్యమైన ఆలోచనలో నుండి వచ్చాం. మన థియోఫనీని దాటుకొని ఈ మట్టి శరీరంలోనికి వచ్చాం, ఈ రక్త మాంసంలో శరీరంలోనికి వచ్చాం. హల్లెలూయా! యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే ఆయన థియోఫనీలోనికి వచ్చి థియోఫనీలో నుండి మట్టి శరీరంలోనికి వచ్చాడు ఆయన. కానీ నువ్వు నేను ఎలా వచ్చామంటే మనం థియోఫనీని దాటుకొని డైరెక్ట్గా ఈ మట్టి శరీరంలోనికి వచ్చాం మనం. ఆమేన్, హల్లెలూయా! ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఇప్పుడు ఎవరెవరైతే ఆ గ్రంథంలో ఉన్నారో, జగత్ పునాది వేయబడక మునిపే ఆ విమోచించబడిన గ్రంథంలో, ఆ విమోచన గ్రంథంలో ఎవరి పేర్లు ఉన్నారో వాళ్ళు ఈ భూమిపైకి వచ్చినప్పుడు రక్తం వాళ్ళపైన ఆపాదించబడుతుంది. గ్రంథంలో లేని వాళ్ళు వస్తే నో బ్లడ్, రక్తం వాళ్ళకు లేదు వాళ్ళకు. కానీ గ్రంథంలో ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకు రక్తం ఆపాదించబడతా ఉన్నది. ఎందుకు రక్తం వాళ్ళకి ఆపాదించబడతా ఉన్నది? ఎందుకంటే వాళ్ళు విమోచన పథకంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు విమోచకుని యొక్క ఆలోచనలో, నిత్యమైన తలంపులో ఉన్నారు. వాళ్ళు మనసులో ఉన్నారు. వారి కోసమే యేసు రక్తం కార్చాడు అక్కడ. అందుకే ఆ రక్తం వాళ్ళపైన ఆపాదించబడతా ఉన్నది. ఈరోజు 11 మంది బాప్తిసం పొందుకున్నారు. ఎలా పొందుకున్నారంటావు? వాళ్ళు రక్తము వారిపైన ఆపాదించబడింది. వాళ్ళు ఈ భూమి పైన ఈ శరీరంలోనికి చిన్న బిడ్డగా పుట్టినప్పుడే యేసుక్రీస్తు రక్తం వచ్చి వాళ్ళపైన ఉన్నది. ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు రక్తం అక్కర్లేదు. కానీ ఆలోచనలో నుండి వారు ఎప్పుడైతే ఈ మానవ శరీరంలోనికి, ఈ రక్తమాంస శరీరంలోనికి వస్తున్నారో వాళ్ళకి రక్తం కావాలి. అదిగో అక్కడే సర్పసంతానం ఉంది, అక్కడే క్రొత్త జన్మ మర్మం ఉంది. ఎందుకంటే దేవుని మనసులో ఉన్నప్పుడు వాళ్ళు పాపులు కాదు. ఆయన మనసులో ఉన్నప్పుడు వాళ్ళు పాపులు కాదు వాళ్ళు. కానీ రక్తమాంస శరీరంలోకి వచ్చేసరికి వాళ్ళు ఏమయ్యారంటే, అందుకే కదా దావీదు అన్నాడు అక్కడ, కీర్తనకారుడు ఏమన్నాడు? నా తల్లి గర్భములో నేను పాపినై ఉన్నాను అన్నాడు. నేను పాపములోనే రూపించబడ్డానన్నాడు. నా తల్లి గర్భంలో నేను పాపంలో రూపించబడిన వాడను, నేను పాపములోనే పుట్టి ఉన్నాను అన్నాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఎందుకు? రావాల్సిన విధానంలో రాలా. యేసుక్రీస్తు రావాల్సిన విధానం వచ్చాడు. ఆయన కూడా తల్లి గర్భంలోకే వచ్చాడు ఆయన. కానీ ఎలా వచ్చాడు ఆయన? దేవుని ఆలోచనలో నుండి, హల్లెలూయా, థియోఫనీలో నుండి ఆయన నేరుగా రక్తమాంస శరీరంలోనికి వచ్చాడు. తల్లి
కానీ మనము తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చ ద్వారా వస్తా ఉన్నాం. అందుకే మరలా తిరిగి జన్మించబడినాడు యేసుక్రీస్తు. మనం తల్లి గర్భం నుండి వచ్చిన జన్మ తప్పు కాబట్టి తిరిగి జన్మించమని యేసు అందుకే చెప్పాడు ఆయన. యోనాశాన్ మీకు అర్థమవుతా ఉన్నదా? ఎందుకంటే జన్మ ద్వారా వచ్చిన పాపము జన్మ ద్వారానే పోతుంది. జన్మ ద్వారా వచ్చిన పాపపు స్వభావము జన్మ ద్వారానే పోతుంది. అందుకే నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించబడినప్పుడు హల్లెలూయా, ఇప్పుడు నీ పాప స్వభావం పోతా ఉన్నది. నువ్వు క్రీస్తు యేసుతో పాటు సిలువ వేయబడ్డావు. నువ్వు శరీరము దాని దురాశలన్నీ కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నది. పౌలు గారు చెప్పినట్టు పాప విషయంలో నేను చనిపోయాను, క్రీస్తు విషయంలో నీతి విషయంలో నేను బ్రతుకున్నాను. ఇప్పుడు అదే నా కొత్త జన్మ. ఈ కొత్త జన్మ కూడా అందరికీ జరగదు. ఎవరైతే ఆయన మనసులో ఆ విమోచన పథకంలో ఉంటారో వాళ్ళకే జరుగుతుంది అది. అందుకే నువ్వు ఏర్పాట్లో ఉంటే ఆ ఏర్పాట్లో ఉన్న దేవుని పిల్లలు ఈ భూమిపైకి ఈ రక్త మాంస శరీరంలోకి రావుడితోటే క్రీస్తు రక్తం వచ్చి వాళ్ళపైన ఆపాదించబడుతుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు రక్తం వచ్చి వాళ్ళపైన ఆపాదించబడుతుంది. ఎందుకంటే వారి కోసం ఆయన ఆల్రెడీ కలవరిలో వెలను చెల్లించేశాడు. ఆయన రక్తమును కార్చడం ద్వారా వెలను చెల్లించాడు. కాబట్టి ఇట్స్ ఎ పర్చేస్డ్ థింగ్. ఇది కొనబడినది. ఇది రక్తము చేత కొనబడినది. అపవాదికి ఈ యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన దానిపైన అధికారము లేదు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఆ వ్యక్తి కోసమే విమోచన పథకంలో ఆయన ఏం చేస్తున్నాడంటే మధ్యవర్తిత్వం, న్యాయవాది. చెప్పాను కదా చాలాసార్లు, మన కోసం అటర్నీగా మారాడు ఆయన. మన కోసం న్యాయవాదిగా, ఉత్తరవాదిగా, హల్లెలూయా, మన కోసం మధ్యవర్తిత్వం చేయడం మొదలుపెట్టాడు ఆయన. అది విమోచనలో రెండో భాగం. మొదటిది వెల చెల్లించుట, రెండవది వారి కొరకు మధ్యవర్తిత్వం చేయడం. ఇక మూడవ దాని దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడే చాలామంది కన్ఫ్యూజన్. ఇక్కడే అసలు మొదటిదే సగంగా తెలియదు సంఘ శాఖోడికి అయితే. ఇక రెండవ సంగతి అసలే తెలియదు, మూడో సంగతి వాడికి ఇంకా తెలియదు. కానీ విమోచన పథకంలో ఏదైనాను సరే ఫస్ట్ వెల చెల్లించాలా, దానికోసం ఏదైతే విమోచిస్తున్నాడో దానికోసం. రెండవది దానికోసం మధ్యవర్తిత్వం చేయాలా, ఓకే. మూడవది నాది అని హక్కుపూర్వకంగా, అధికారపూర్వకంగా దాన్ని స్వీకరించాలా. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడున్నామంటే మూడో దగ్గర. ఏది? ప్రకటన 5లో. ఆయన ఎందుకు వచ్చి గొర్రెపిల్ల గ్రంథాన్ని తీసుకున్నాడు? ఎందుకు అంటే ఆయన విమోచించిన వారి పేర్లు అందులో ఉన్నాయా? ఆయన విమోచించిన వారి యొక్క పేర్లు అందులో ఉన్నాయి. ఆయన సిలువలో రక్తం కార్చిన వాళ్ళ యొక్క పేర్లు అందులో ఉన్నాయి. వారు ఎవరో తెలవాలి అంటే ఆ ముద్రలు తెరవబడాలి. అందుకే ఇప్పుడు సింహం వచ్చి కాదు దాన్ని తెరిచేది, గొర్రెపిల్ల వచ్చి, గొర్రెపిల్ల దాని ముద్రలను పగలగొట్టి ఆ పుస్తకాన్ని తెరిచినప్పుడు నీ పేరు అక్కడ ఉంటే, బాగా వినండి, నీ పేరు అక్కడ ఉంటే గొర్రెపిల్లనే నీ ముద్ర నీకు తెరుస్తాడు. నేను మెసేజ్ చెప్పాను. ఆ మెసేజ్ పేరు ఏం పేరంటే 7 ముద్రలు తెరవడం ద్వారా నా జీవిత గ్రంథం తెరవబడింది, వధువు జీవిత గ్రంథం తెరవబడింది. ఎందుకంటే అది ఏంటో కాదు, 7 ముద్రల గ్రంథం, విమోచన గ్రంథం, హక్కుపత్రం. అది వధువు యొక్క జీవిత గ్రంథం. అది దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి.
అందుకే ఎప్పుడైతే ఆ విమోచన పథకములో ఆయన దాన్ని తెరిచాడో, హల్లెలూయా, ఇప్పుడు ఆ గ్రంథములో ఉన్న వారు ఎవరో వారిని ఆయన అధికారపూర్వకంగా స్వీకరించాలా. క్లెయిమింగ్ వర్క్ అంటారు దాన్ని. పర్చేసింగ్ వర్క్ అయిపోయింది, కొనబడే పని అయిపోయింది, వెల చెల్లించి కొన్నాడు. మీడియేటర్ పని అయిపోయింది, మధ్యవర్తిత్వం చేసే పని అయిపోయింది. దేవునికి మానవుడికి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు నరుడై ఉన్నాడు. చెప్పాడా పౌలు గారు? దేవునికి మానవుడికి ఒకడే మధ్యవర్తి, ఆయనే క్రీస్తు యేసు నరుడు. అదే 7 సంఘాలలో ఆయన చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన 5వ అధ్యాయంలో ప్రకటనలా ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలను పగలగొట్టి ఎవరి పేరు అందులో ఉన్నదో వాళ్లకు ఆ పేరును, వారికి ఆ పేరును బయలుపరుస్తూ, వింటున్నారా? వారు నా వారనే అధికారపూర్వకంగా స్వీకరిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆయన. మరి బ్రదర్, ప్రకటన 10లో ఆయన సింహముగా దిగొచ్చాడు కదా, చేతిలో విప్పబడిన పుస్తకంతో ఆయన సింహంగా దిగొచ్చాడు కదా. కరెక్ట్. ముద్రలు విప్పబడుతున్న వారికో గొర్రెపిల్ల, ముద్రలు విప్పబడుతున్న వారికో గొర్రెపిల్ల, ముద్రలు విప్పబడని వారు బయటున్న వారికో ఆయన తీర్పరి, సింహం ఆయన. ముద్రలు విప్పబడుతున్న వారికో ఆయన విమోచకుడు. హల్లెలూయా. ఆయన విమోచకుడు అయి ఉన్నాడు ఆయన. ఏది? ముద్రలు విప్పబడుతున్న వారికి. ఎందుకు నీకు ముద్రలు ఎందుకు విప్పబడుతున్నాయి? విమోచకుని పని నీకోసమే చేశాడు కాబట్టి, నువ్వు ఏర్పరచబడ్డావు కాబట్టి, నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి, ఆ విమోచన పథకంలో నువ్వు ఉన్నావు కాబట్టి, ఆ విమోచన గ్రంథంలో నువ్వు ఉన్నావు కాబట్టి దాని ముద్రలు విప్పి నీకు చూపిస్తా ఉన్నాడు ఆయన. నువ్వు ఎవరివో చూపిస్తా ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరివో నీకు అర్థమైనప్పుడు, హల్లెలూయా, ఆ విమోచన పథకం నీకు అర్థమవుతున్నది అంటే గొర్రె పిల్ల దాన్ని నీకు బయలుపరుస్తా ఉన్నాడు. సింహం కాదు, గొర్రె పిల్ల. కానీ ఎవరికైతే అది బయలుపరచబడతలేదో వాళ్ళకి ఆయన ఇంకా సింహంగా ఉన్నాడు, తీర్పరిగా ఉన్నాడు, కళ్ళు ఎర్రబెట్టి చూస్తూ ఉన్నాడు. తీర్పు ప్రకటించే ముందు ఎలాగైతే ఆ బ్రిటిషర్స్, ఆ న్యాయాధిపతులు, ఆ జడ్జిలు ఎలాగైతే తెల్లటి విగ్గు వేసుకు పెట్టుకుంటారో, తెల్లని జుట్టు విగ్గు, అలాగనే ఆయన తెల్లని జుట్టును కలిగి ఉండి, హల్లెలూయా, దానియేలు 7లో కూడా కనబడుతుంది ఆ విషయం మనకు. ఆయన జుట్టు తెల్లని ఉనిన పోలిగా ఉన్నది అంటాడు అక్కడ దానియేలు. ఏంటిది? తీర్పరిగా ఉన్నాడు ఆయన. ఎవరికి తీర్పరిగా ఉన్నాడు ఆయన? లోకానికి, ఆ గ్రంథంలో లేని వారికి. ఓయ్ వింటున్నారా? ఆ గ్రంథంలో లేని వారికైనా తీర్పరిగా ఉన్నాడు. మనకు కాదైనా తీర్పరి. ఎందుకంటే వధువుకి తీర్పు లేదుగా. ఆయన మనకు తీర్పరిగా ఉండాలంటే ముందు మనకు తీర్పు రావాలా. కానీ ఆయన మనకు తీర్పరిగా ఎలా ఉంటాడు? ఆయన వధువుకి తీర్పు లేదు కదా. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు కదా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక వస్తాడా? రాడు తీర్పులోనికి. వాడు తీర్పులోనికి రాక వాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తా ఉన్నాను. ఆయన తీర్పరిగా వచ్చింది మనకు కాదు, లోకానికి. కానీ గొర్రెపిల్లగా మనకు ఇప్పుడు ముద్రలను తెరిచి ఇస్తా ఉన్నాడు ఆయన. ఒక్కొక్కరికి ముద్రలు తెరబడతా ఉన్నాయి, వ్యక్తిగతంగా ముద్రలు తెరబడతా ఉన్నాయి. నువ్వు ఆ వర్తమానం వింటా ఉంటే నీకు తెరబడతా ఉన్నది. కానీ అదే వర్తమానం విమోచన పథకంలో లేనోడు వింటా ఉంటే ఏంది ఇదంతా, ఏం అర్థం కావట్లే. ఎందుకు?
కారణం ఏంటిది? ఆ విమోచన పథకంలో లేడు వాడు. గొర్రెపిల్ల అందుకే మనకు తెలుస్తలేదు వాడికి. సో ఇప్పుడు ఆయన సింహమే. ఎవరికి? ప్రవక్త ఉన్నాడు. ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయన తెల్లని ఉనిని పోలిన జుట్టును పెట్టుకొని వచ్చాడు ఆయన. ఆ మేఘం చూసారా మీరు? ఆయన కళ్ళు ఎర్రగా కనబడతా ఉన్నాయి, ఎరుపెక్కున ఆయన కళ్ళు. ఏంటది? సుప్రీం జడ్జ్, సర్వోన్నత న్యాయాధిపతి. సర్వోన్నత న్యాయాధిపతి, సుప్రీం జడ్జ్. ఎవరికి? మనకు కాదు. మనకు సుప్రీం జడ్జిగా ఉండడానికి మన దగ్గరే ఉంది. అంతా ఆయనే గొర్రెపిల్లగొండి చేసి పడేశాడు. వెల ఆయననే చెల్లించాడు, మధ్యవర్తిత్వం ఆయననే చేశాడు. అలానే ఆయన ముద్రలు తెరిచి మన పేర్లు బయలుపరిచి మనం ఆయననే డిక్లేర్ చేశాడు. ఇక మనకు తీర్పు రావడానికి ఏమున్నది మన దగ్గర? మరి ఎవరికి తీర్పు వస్తా ఉన్నది బ్రదర్? విమోచన పథకంలో లేని వారికి, బయట ఉన్న వారికి, వాళ్ళ తీర్పరిగా ఉన్నాడు ఆయన. పాపం ఈ విషయాలు ఎట్టబెట్ట అయిపోయిన వాళ్ళకి అర్థం కావట్లే. పిటిఫోదే వాళ్ళని చూసి నేను బాధపడుతున్నాను. ఎట్లా అంటే మొదటి నిర్గమంలో ఏం జరిగిందో మూడో నిర్గమంలో అదే జరుగుతుంది. మొదటి నిర్గమంలో ఏర్పాట్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు మోషే ప్రవక్త యొక్క స్వరము కింద, వర్తమాన స్వరము కింద, గొర్రెపిల్ల రక్తం క్రింద ఉన్నారు. వారు ఇప్పుడు క్రొత్త దేశంలోకి వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఇప్పుడు విమోచించబడబోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క బానిసత్వము నుండి విడుదల పొందుకోబోతున్నారు వాళ్ళు. కానీ అదే సమయంలో మోషే ప్రవక్త ఒక వర్తమానం కింద లేకుండా, ఎందుకంటే వర్తమానం కింద ఉండడమే గొర్రెపిల్ల రక్తం కింద ఉండడం. తెలుసు కదా మీకు? గొర్రెపిల్ల రక్తం కింద ఉండడం అంటే అర్థమేంటిది? ఆ కాలపు ప్రవక్త యొక్క వర్తమానం కింద ఉండడం. ఎవరైతే ఆ కాలపు ప్రవక్త యొక్క వర్తమానం కింద లేరో వాళ్ళు గొర్రెపిల్ల రక్తం కింద లేరు వాళ్ళు. సో అందుకే ఐగుప్తులో వాళ్ళు గొర్రెపిల్ల రక్తం కింద లేరు కాబట్టి వాళ్ళపైన తెగులు కుమరించబడడం మొదలైంది. చివరి తెగులు ప్రతి ఇంట్లో మరణం. ప్రతి ఇంట్లో మరణం. అదిగో మూడో వేవ్ వస్తుంది. ప్రతి ఇంట్లో మరణం. చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తున్నది, WHO చెప్తున్నారు, ఈసారి ప్రతి ఇంట్లో మరణం జరగవచ్చని. ఏం చూపిస్తాను అది మనకు? చివరి తెగులు. ఇక ఇజ్రాయేలు విమోచించబడి వెళ్ళిపోయే సమయానికి వారు ఇప్పుడు ఒక న్యాచురల్ ల్యాండ్, ఒక ప్రకృతి సంబంధమైన దేశం నుండి మరొక ప్రకృతి సంబంధమైన దేశం, అదే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోకి వెళ్తా ఉన్నారు. చివరిగా అక్కడ వాళ్ళకి తాకింది ఏంటిది? ఇక మరణం. ప్రతి ఇంటికి వచ్చింది ఏంటిది? అక్కడ మరణం. ఎప్పుడు కూడా స్పిరిచువల్లీ అండ్ ఫిజికలీ, ఇటు భౌతికంగా అటు ఆత్మీయంగా ప్రతి ఇంటిని తాకుతున్నది ఏంటిది? ఇప్పుడు మరణం. అంటే మనం ఇప్పుడు ఈ దేహములో నుండి మూడవ నిర్గమముల మరొక దేహంలోనికి వెళ్ళబోతున్నాం మనం. ఆయన కళ్ళెర్రబెట్టి చూస్తున్నది నన్ను కాదు. ఆయన తెల్లని ఉనిని పోలిన జుట్టు పెట్టుకొని సుప్రీం జడ్జిగా, సర్వోన్నత న్యాయాధిపతిగా వచ్చింది నా కోసం కాదు. ఎందుకంటే ఆయన నాకు తీర్పరి కాదు. ఆయన నాకు విమోచకుడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఆ విమోచన పథకంలో చివరిది ఏంటిది అంటే ఆయన నిన్ను తనవాడిగా స్వీకరించి, ఎవరెవరు ఉన్నారో ఇంకా రావాల్సిన వాళ్ళ గ్రంథంలో, ఆ చివరి గొర్రెపిల్ల వచ్చుడితోటి ఆయన తనవాడిగా అతన్ని స్వీకరించుడితోటి, ఆ నల్ల గొర్రె రావుడితోటి తనవాడిగా స్వీకరించుడితోటి ఎత్తబడబోతా ఉన్నాం మనం. తీర్పు మనకు కాదు. ఐగుప్తులో తీర్పు ఇజ్రాయేలుకు కాదు. అర్థమవుతుందా?
మోషే వర్తమానములో ఉన్న మోషే యొక్క వర్తమాన స్వరము కిందున్న గొర్రెపిల్ల రక్తమును ఆపాదించుకొని ఉన్న వారికి కాదు, అది బయట ఉన్న వారికి, వాళ్ళకు. ఇప్పుడు కూడా తీర్పు మనకు కాదు, గ్రంథంలో ఉన్నాం మనం, పథకములో ఉన్నాం, విమోచన పథకంలా. వింటున్నారా? రక్తంలో ఉన్నాం మనం. ఈ వధువు ఎవరు? యేసుక్రీస్తు రక్తం. ఈమె నా ఎముకలో ఎముక, నా శరీరంలో శరీరం, నా రక్తంలో రక్తం, నా మాంసములో మాంసం, నా స్వరూపంలో స్వరూపమని. ఆదాము ఎలాగైతే శ్రీమతి ఆదాం కోసం చెప్పాడో, ఇప్పుడు కడపటి ఆదాము ఈ కడపటి శ్రీమతి ఆదాం కోసం అలానే చెప్తా ఉన్నాడు. నువ్వు ఎవరివి? యేసుక్రీస్తు రక్తమివి నువ్వు, యేసుక్రీస్తు మాంసమివి నువ్వు, యేసుక్రీస్తు ఎముకవి నువ్వు, యేసుక్రీస్తు శరీరము నువ్వు. ఆల్రెడీ దానికి 2000 సంవత్సరాల క్రితం తీర్పు వచ్చేసింది. ఆ శరీరానికి ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. తీర్పు వచ్చింది కాబట్టి విమోచించబడ్డావు. రైట్, ఇప్పుడు అర్థమైందా? ప్రవక్త అంటాడు, ఉరుములు మెరుపులు ఎప్పుడు అది తీర్పుకు సాదృశ్యం. ఎంతమంది తెలుసు? సింహాసనం పైన రక్తం ఉంటే ఉరుములు మెరుపులు అక్కడ ఉండవు. ప్రకటన 4లో సింహాసనము పైన ఒకడు ఆసీనుడు యోహాను చూశాడు. తెలుసు కదా, మీకు చెప్పాను కదా. 4వ వచనం, ఇవి జరిగిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు? మొదటి 2 అధ్యాయాలలో ఉన్న 7 సంఘకాలాలు, భూమిపైన 7 సంఘకాలాలు జరిగిన తర్వాత ఇక్కడికి ఎక్కిరమనే స్వరము నాకు వినబడింది. అప్పుడు యోహాను, నేను వెంటనే ఆత్మవశుడైనాను. ప్రవక్త అంటాడు, అదే వధువు ఎత్తబడుట. యోహాను ఎలాగైతే ఇప్పుడు వెళ్ళాడో అలా వధువు వెళ్తుంది ఆమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు భూమిపై నుండి యోహాను ఎక్కడికి వెళ్ళాడంటే ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆయన ఏం చూస్తాడంటే సింహాసనాన్ని చూశాడు. సింహాసనం పైన ఆసీనుడు ఒకరిని చూశాడు. చూశాడా? వినబడతలేదు నాకు. ఉరుములు మెరుపులు వస్తావని ఆ సింహాసనంలో నుండి ప్రవక్త అన్నాడు. ఎత్తబడ్డ జరిగిన తర్వాత ఆ సింహాసనం ఇప్పుడు తీర్పు సింహాసనం అయింది. అది ఎందుకంటే ఉరుములు మెరుపులు వచ్చుతున్నాయంటే అది తీర్పు అయి ఉన్నదిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు అందుకే మనం చూడాల్సిన విషయం ఏంటిదంటే అక్కడ ఆయన తీర్పరుగా ఉన్నది ఎవరికంటే మనకు కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ క్రీస్తు యేసులో 2000 సంవత్సరాల క్రితమే సిలువలో తీర్పు తీర్చబడ్డాం. క్రీస్తు యేసునందున్న వాడికి ఇక ఏ శిక్షా విధి. ఆమేన్. ఇప్పుడు ఆయన ఆర్భాటిస్తూ గర్జిస్తూ దిగొస్తున్నాడు ప్రకటన 10లో. అప్పుడు 7 ఉరుములు వినబడతా ఉన్నాయి. ఏంటది? తీర్పులు అవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటిది అవి? దేవుని తీర్పులు అవి, ఆ 7 ఉరుములు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఇప్పుడు ఆ ఉరుములు బాగా వినండి. ఆ ఉరుములు ఒకవైపో తీర్పులు, అదే ఉరుములు ఇంకోవైపో దేవుని వధువుకి స్వరము. ఎంతమంది తెలుసు ఉరుము దేవుని స్వరమని? మొదటి ముద్ర తెరవబడినప్పుడు ఉరుము వంటి స్వరం ఉందా బైబిల్లో? ఏంటది? దేవుని స్వరం. నీకు సువార్తలలో కనబడుతుంది. దేవుడు ఒకసారి యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు ఉరుము వలె వినబడింది అందరికీ. దేవుని స్వరం. మీకు అర్థమైందా? అది మనకు దేవుని స్వరం. అది ఆమేన్. మిగతా వాళ్ళకి అది తీర్పులు, అవి ఉరుములు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన ఓకే. ఇప్పుడు ఆ గ్రంథము 7వ దూత ద్వారా బయలుపరచబడాలా. అందుకే అక్కడ ప్రకటన 10:1-6 తర్వాత ప్రకటన 10:7 వచనం ఎందుకు రాయబడ్డదంటే, 7వ దూత గురించి ఎందుకు రాయబడ్డదంటే ఆ గ్రంథముకు 7వ దూతకు సంబంధం ఉంది. 7వ దూత ఎవరంటే ప్రవక్త. అందుకే 7వ దూత ద్వారా సమస్త మర్మము సమాప్తం కావాలి. కాబట్టి
అందుకే అక్కడ రాయబడి ఉన్నది. ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘకాలాలు తెలుసు కదా మీ అందరికీ. 7వ సంఘకాలం ప్రకటన 3వ అధ్యాయం 14 నుండి 22 వచనాలు. 7వ దూత గురించి ఏమైనా రాస్తే ఎక్కడ రాయాలంటే ప్రకటన 3వ అధ్యాయం 14 నుండి 22 వచనాలలో రాయాల 7వ సంఘకాలంలో. కానీ ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో ఎందుకు రాశాడు 7వ దూత గురించి అంటే మర్మమును విప్పే పరిచర్య 7వ దూత పరిచర్య కాబట్టి అందుకే తీసుకొచ్చి ప్రకటన 10లో పెట్టాడు 7వ దూతను. హల్లెలూయా, అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు 7వ దూత యొక్క పని ఏంటిదంటే దేవుని మర్మమును బోధించడం, సమాప్తం చేయడం. ఓకే, ఇప్పుడు ఆ 7వ దూత పలుకు దినాలలో ఆ దేవుని మర్మం సమాప్తం చేయడమే ఆ 7 ముద్రల గ్రంథమును బోధించడం. ఎందుకంటే ఆ 7 ముద్రల గ్రంథములో మొత్తం బైబిల్ అంతా ముద్రించబడి ఉన్నది. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఆ 66 పుస్తకాలు ఆ 7 ముద్రల గ్రంథంలో ముద్రించబడి ఉన్నది. ఎప్పుడైతే 7 ముద్రలు తెరవబడ్డాయో మొత్తం బైబిల్ అంతయు తెరవబడింది. ఇప్పుడు పాత నిబంధన మొత్తం ఛాయలు నీడలను తెరవబడింది. కొత్త నిబంధన మొత్తము విమోచన పథకం అని తెరవబడింది. కొత్త నిబంధన ఎప్పుడైతే విమోచన పథకం అని మనకు అర్థమైందో, అటు ఛాయలు నీడలు మనకి ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మనకు దేవుని విమోచన పథకం అంతా అర్థమైంది. ఇప్పుడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న ఆ విమోచన పథకం అంతా కూడా మనకి ఈరోజు అర్థమైంది. ఈ రోజున హే మ్యాన్, హల్లెలూయా, అర్థమైందా నేను చెప్పింది? సో అందుకే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ముగిస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు బలిష్ఠుడైన దూత క్రీస్తు దిగొచ్చుట. ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం 7వ దూత మర్మమును సమాప్తం చేయుట. ఓకే, ఆ గ్రంథంలో విమోచన పథకం ఏదైతే ఉందో అది విప్పబడి ఆ గ్రంథంలో ఉన్న వారి పేర్లు బయలుపరచబడి సమాప్తం చేయుట. ఓకేనా? ప్రకటన 10:8 నుండి 11 వచనాలు యోహాను గ్రంథమును తీసుకొని తినుట. ఏంటి? యోహాను గ్రంథాన్ని తీసుకొని తినుట. గ్రంథమును యోహాను ఎప్పుడైతే తిన్నాడో అది నోటికి తేనెవలే మధురముగా, కానీ కడుపుకు మాత్రము చేదుగా ఉన్నదని చెప్పబడ్డది. యోహాన్ దాన్ని తిన్నప్పుడు ఇప్పుడు యోహాన్లో ఏమైందంటే వాక్యము శరీరమైనది. ప్రకటన 10:1 నుండి 6 అది 1963. ప్రకటన 10:7 అది 1963 నుండి 65. ప్రకటన 10:8 నుండి 11 అది 1966 నుండి 2021. నువ్వేం చేయాలి ఇప్పుడు? తినాలి, ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. వాక్యమే ఆయన శరీరం, వాక్యమే ఆయన రక్తం. ఎంతమంది తెలుసా ఆ విషయం? వాక్యమే రక్త మాంసములైనది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనం ఏముంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి, అంటే రక్త మాంసములై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. సో వర్డ్ ఈజ్ ద ఫ్లెష్ అండ్ వర్డ్ ఈజ్ ద బ్లడ్. వాక్యమే మాంసము అంటే శరీరము, వాక్యమే రక్తము. నువ్వు వాక్యాన్ని భుజించడం అంటే ఆయన మాంసాన్ని ఆయన రక్తాన్ని భుజిస్తూ ఉన్నావు. ఇప్పుడు యోహాను ఏం చేస్తూ ఉన్నాడు? ఆ గ్రంథాన్ని తింటా ఉన్నాడు. అంతేనా? ఆ గ్రంథం తీసుకొని తినడం మొదలుపెట్టాడా? ఇప్పుడు నువ్వు కూడా ఏం చేస్తా ఉన్నావు? గ్రంథాన్ని తింటా ఉన్నావు.
గ్రంథం తినకపోతే చస్తావు, గ్రంథం తింటేనే బతుకుతావు. పాత నిబంధనలో ఒకటి ఉంది, పాత నిబంధనలో ఒకటి ఉంది. అతి పరిశుద్ధ స్థలం మందిరంలో, అతి పరిశుద్ధ స్థలం 3వ స్థలం, 2వ తెర. మొదటి తెరను బయట ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది. 2వ తెరను పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంటుంది. బాగా వినండి, ఎవరైనా నువ్వు 2వ తెరను దాటుకొని వెళ్ళిననుకో వాడికి మరణం. ఏది పాత నిబంధనలో ఒక్క ప్రధాన యాజకుడు తప్ప, అతను కూడా చేతిలో ఏముండాలి? అతని చేతిలో గొర్రెపిల్ల రక్తం ఉండాలా. ప్రజల కొరకు తన కొరకు, ప్రజల కొరకు తన కొరకు కార్చిన గొర్రెపిల్ల రక్తం, పాప పరిహార్థ రక్తం ఉండాలా తన కోసం కూడా. అక్కడ ఇంకో చేతిలోనో ధూపం ఉండాలా. ఈ 2 పట్టుకొని వెళ్ళాలా లోపలికి, 2వ తెరను దాటుకొని. అవునా? మీతో ఎవరైనా పోయాలనుకో మరణం. అతి పరిశుద్ధ స్థలమైన ఆ 2వ తెర దాటుకొని వెళ్తున్న ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా వెళ్తే మరణం. ఒక ప్రధాన యాజకుడు తప్ప, అది కూడా ఆయన చెప్పిన వస్త్రాలు వేసుకోవాలా, ఆయన చెప్పిన వస్త్రాలు వేసుకోవాలా. గొర్రెపిల్ల రక్తం చేతిలో ఉండాలి. వింటున్నారా? ధూపం ఆయన చేతిలో ఉండాలి. ఎందుకంటే లోపల ఏమున్నది? రెండు ఉంటాయి, గుర్తుంచుకోనండి. లోపల ఏమున్నదో తెలుసా? ధూపవేదిక ఉన్నది. ఉందా? బంగారు ధూపవేదిక. హల్లెలూయా. ఇప్పుడు ఆ బంగారు ధూపవేదిక దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన ధూపం వేయాలి. అక్కడ ఆయన రక్తమును తీసుకెళ్ళి కృపా సింహాసనం, 2 కేరువుల మధ్యలో ఉన్న ఆ ఖాళీ స్థలమే కృపా సింహాసనం. మందసం పై ఉన్నది అది. దాంట్లో రక్తమును 7 సార్లు ప్రోక్షించాలా. ఓకే, వింటున్నారా? అలా ఉంటే అది దేవుడు అంగీకరిస్తే బ్రతికి బయటకు వస్తాడు. కానీ ఎవరైనా సాధారణమైన వ్యక్తులు అందులోకి పోయారనుకో వాడికి మరణం. ఎందుకంటే అక్కడ షకినా మహిమ ఉంటుంది, అక్కడ అగ్నిస్తంభం ఉంటుంది. గ్లోరీ! వాడు వెంటనే మరణం పొందుకుంటాడు వాడు. మీకు అర్థమైందా? పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే మరణం, కానీ కొత్త నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకపోతే మరణం. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే మరణము, కానీ కొత్త నిబంధనలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకపోతే మరణం. పాత నిబంధనలో ఆ అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ ఒక బంగారు పాత్ర ఉన్నది, అందులో మన్నా ఉన్నది. ఆ మన్నా ఎవరు భుజించడానికి వీల్లేదు. దాన్ని ఎవరైనా భుజిస్తే మరణిస్తాడు వాడు. కానీ కొత్త నిబంధనలో ఆ బంగారు పాత్రలో ఉన్న ఆ మరుగై ఉన్న మన్నా తినకపోతే మరణం. అక్కడ తింటే మరణం, ఇక్కడ తినకపోతే మరణం. వింటున్నారా? అంటే కొత్త నిబంధనల విమోచన పథకం ఎలా మొదలైందో మీకు చెప్తాను నేను. పాత నిబంధనల విమోచన పథకము జరగలేదు, అంటే అమలుపరచబడలేదు. నిషేధం అక్కడ పోవడానికి, దేవుడు మానవుడు కలుసుకోవడానికి వీల్లేదు. కానీ కొత్త నిబంధనలో ఎప్పుడైతే విమోచన పథకము అమలు చేయబడిందో మరలా తిరిగి దేవునికి మానవునికి మధ్యలో సావాసం మొదలైంది. దేవునికి మానవునికి మధ్యలో తిరిగి సావాసం, తిరిగి ఐక్యత, తిరిగి ఏకత్వము ప్రారంభమైంది. అదే విమోచన పథకంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం. అండర్ ద 7th సీల్, 7వ ముద్ర కింద మానవుడు దేవుడు ఐక్యత పొందుకుంటున్నాడు. 7వ ముద్ర కింద
మానవుడు దేవుడు ఐక్యత పొందుకుంటున్నాడు. మానవుడు దేవుడు ఒకడవుతా ఉన్నారు. మానవుడు దేవుడు, వింటున్నారా? మానవుడు దేవుడు ఏకమవుతా ఉన్నారు అక్కడ. ఎందుకంటే విమోచన పథకములో చివరి దశకు వచ్చేసరికి దేవుడే మానవుల్లో శరీరమై ఉంటాడు. 2000 సంవత్సరాల క్రితం ఒక్కరిలో శరీరం అయ్యాడు దేవుడు. కానీ ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత హల్లెలూయా, ఆ విమోచన పథకంలో ఎవరెవరైతున్నారో విమోచించబడిన వారందరిలో ఇప్పుడు శరీరం అవుతా ఉన్నాడు. ఆ శరీరం అవ్వడానికే ఇప్పుడు గ్రంథాన్ని తింటా ఉన్నాం మనం. వింటున్నారా? ఆ గ్రంథమును తినడమే ఆయన రక్త మాంసమును తినడం. ఇప్పుడు దానికి ఏదైతే నీ అంతరంగంలో జరుగుతున్నదో దాన్ని నువ్వు బాహ్యంగా చూపించడమే రొట్టె ద్రాక్షరసం. ఎందుకంటే నువ్వు తింటున్న గ్రంథము గొర్రెపిల్ల జీవ గ్రంథం, సింహపు గ్రంథం కాదు రోయ్. ఎవరి గ్రంథం అది? అది గొర్రెపిల్ల. ఏంటది? నువ్వు తింటున్నది గొర్రెపిల్లను. గొర్రెపిల్ల మాంసాన్ని తింటా ఉన్నావు, గొర్రెపిల్ల రక్తాన్ని తింటా ఉన్నావు. మీకు అర్థమైందానని చెప్పింది. ఆ వాక్యమును తినడమే గొర్రెపిల్లని తినడం. దానిని అది తింటున్నావు కాబట్టి ఆత్మీయంగా నువ్వు ఇప్పుడు భౌతికంగా, ఎందుకంటే ప్రవక్త సహవాసం అనే వర్తమానంలో చెప్పాడు. చివరి వర్తమానం ప్రవక్త చెప్పింది 1965 డిసెంబర్ నెలలో. ఆ చివరి వర్తమానంలో ఏం చెప్పాడంటే 3 ఉన్నాయి క్రైస్తవుడు భౌతికంగా చేయాల్సినవి, శారీరకంగా భౌతికంగా. కానీ భౌతికంగా చేసే ముందు అది ఆత్మీయంగా వాళ్ళు చేయాలి. ఆయనే చెప్పాడు. అది ఒకటి బాప్తిజమం, నీటి బాప్తిజమం, అది ముందు ఆత్మీయంగా తర్వాత భౌతికంగా. రెండవది ప్రభురాత్రి భోజనం, అది ముందు ఆత్మీయంగా తర్వాత భౌతికంగా. మూడవది పాద పరిచర్య, అది ముందు ఆత్మీయంగా ఆ తర్వాత భౌతికంగా. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. సో ఇప్పుడు మనం గ్రంథాన్ని తింటున్నామా? ఏ గ్రంథం? గొర్రెపిల్ల జీవ గ్రంథం. మన గ్రంథం తింటా ఉన్నాం. గొర్రెపిల్ల మాంసమును తింటున్నావా? గొర్రెపిల్ల రక్తమును త్రాగుతున్నావా? నువ్వు వాక్యాన్ని తినడమే గొర్రెపిల్ల మాంసమును తినడము, ఆయన రక్తాన్ని త్రాగడం. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. సో దాట్స్ వై, ఆ కారణాన్ని బట్టే నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ప్రభురాత్రి భోజనానికి వెళ్ళే ముందు ఇది గుర్తుపెట్టుకోండి. ఆ గ్రంథాన్ని తింటేనే. బ్రదర్, నేను ఎప్పుడు నెత్తి కింద పెట్టుకొని పడుకుంటా బ్రదర్. ఏంటి 7 ముద్రల గ్రంథం? ఎప్పుడు చూసినా నా సంఖలో ఉంటుంది, నా బండికి ఉంటుంది, నా కారులో ఉంటుంది. పుస్తకం దగ్గర పెట్టుకుంటే కాదు, అక్కడ తినాలా. ఉట్టి 7 ముద్రల పుస్తకం కాదు. ఎందుకంటే బైబిల్ అంతా 7 ముద్రలు అయి ఉన్నవి. ప్రతి పుస్తకం దాంట్లో ఉన్నది. ఈ వాక్యం అంతా తినాల నువ్వు రోజు. అప్పుడు నువ్వు తింటూ ఉంటే, వింటున్నారా, ఏమైపోతానో నువ్వు గ్రంథంగా మారిపోతా ఉన్నావు, వాక్యంగా మారిపోతా ఉన్నావు. పెళ్లి కుమారుడు వాక్యమే, పెళ్లి కుమార్తె వాక్యమే, భర్త వాక్యమే, భార్య వాక్యమే, యేసుక్రీస్తు వాక్యమే, శ్రీమతి యేసుక్రీస్తు వాక్యమే. ఇప్పుడు ఆ వాక్యంగా మారాలి అంటే ఆ వాక్యాన్ని తినాలి. అదే ఈ ప్రసంగాలు, అదే ప్రవక్త పెట్టిన ఆహారం. ప్రపంచమంతా కూడా క్షామముతో ఉన్నది. ఇజ్ ఇట్ రైట్? యెహోవా వాక్కు దొరకక పిట్ట కథలు చెప్పుకుంటున్నారు. ఉంగరం పోయింది, ఆటోడు దొరికింది, ఇవన్నీ పిట్ట కథలు చెప్పుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. అన్ని పిట్ట కథలు అనమాట వాళ్ళ ప్రసంగాలన్నీ కూడా. సినీ డైరెక్టర్లు లేకపోతే సీరియల్ డైరెక్టర్లు ఏ విధంగానైతే సెంటిమెంట్ స్టోరీలు అల్లి చెప్తూ ఉంటారో వీళ్ళు అలానే చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి యెహోవా వాక్కు దొరుకుతలేదు వాళ్ళకు. ఇంకోడో ప్రకటన గ్రంథ ధ్యానములు అని పెడతాడు, ఏముండదు దాంట్లో. వాడు చెప్పేదంతా చాలా వరకు తప్పే.
చెప్పేదంతా తప్పే. ప్రకటన గ్రంథం మీద మొత్తం తప్పే. ఎందుకంటే ప్రకటన గ్రంథమును బోధించాలంటే మిగతా 65 పుస్తకాలు దాంతో కనెక్షన్ ఉంది. ప్రకటన గ్రంథము మిగతా 65 పుస్తకాలతో కనెక్షన్ ఉంది. అంటే ప్రకటన గ్రంథంలో నువ్వు దేన్ని చెప్పాలన్నా మిగతా 65 పుస్తకాలతో కలవాలా. మీకు అర్థమైందని చెప్పింది. నువ్వు చెప్పే ప్రత్యక్షత బైబిల్ అంతటితో కలిస్తేనే అది దేవుడిది. ఒకవేళ అది బైబిల్ అంతటితో కలవలేదనుకో అది దేవుడిది కాదు, అది దయ్యంది. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్తా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మన ఫోర్స్ భరించలేక చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకు పాస్ వాళ్ళని పాపం ఆ సంఘశాఖలను ఆ గ్యారెడీ సిమోనని అడుగుతూ ఉన్నారు, మీరు ఎందుకు ప్రకటన గ్రంథం మీద బోధించరు అని అడుగుతా. వాళ్ళ ఫోర్స్ భరించలేక వీళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతా ఉన్నారు. వాని పుస్తకం వీని పుస్తకం చదివి ఎవరో వ్యాఖ్యానించిన ప్రకటన గ్రంథం పుస్తకాలు వ్యాఖ్యానించిన ఆల్రెడీ ఉన్నాయి. ఆ వ్యాఖ్యానించిన వాళ్ళ పుస్తకాలు చదివి వీళ్ళు చెప్తున్నారు. కానీ ఒక్కడి కూడా కరెక్ట్ కాదు దాంట్లో. వాళ్ళకు 666 ఏందో తెలియదు, వాళ్ళకు మృగం యొక్క ముద్ర ఏందో తెలియదు, వాళ్ళకు ప్రతిమ ఏందో తెలియదు, వాళ్ళకు మహావేష ఎవరు అసలే తెలియదు. వాళ్ళకు మహావేష అంటే ఈ వేష అంటారు వాళ్ళు. రెడ్ లైట్ ఏరియాలో వేష అంటారు వాళ్ళు. ఘట సర్పం అంటే డ్రాగన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. డ్రాగన్ అంటే చైనీసోడుకున్న సింబల్ అనమాట. అది చూపిస్తారు వాళ్ళు. ఇదే డ్రాగన్ అంటారు వాళ్ళు. వాళ్ళ కార్టూన్ పిక్చర్లు అవే కనబడతాయి, మీరు చూడండి కావాలంటే యూట్యూబ్లో ఉన్నాయి. ఏది ప్రకటన 12లో డ్రాగన్ ఉంటుంది కదా, ఘట సర్పం, ఎర్రటి ఘట సర్పం. అది ఏం చూపిస్తారంటే చైనీస్ వాళ్ళకు డ్రాగన్ ఉంటుంది, చిన్న చిన్న కాళ్ళు ఉండి ఇట్లా పాములాగా ఉంటుంది కదా అండి. ఆ డ్రాగన్ వేసి ఇదే ఆ డ్రాగన్ అంటారు వాళ్ళు. ఎస్ ప్రభువా, ఎంత బుద్ధిహీనులంటే కనీసము మిగతా వాక్యముతో మరి ఇతను చెప్పేది సరిపోవాలి కదా అని ఆలోచన కూడా లేదు. ఒకటే అభిమానులు, ఫ్యాన్స్ అంతే. ఇక భాషా అభిమానులు, కులపు అభిమానులు, ప్రాంతపు అభిమానులు, పాస్టర్ల అభిమానులు, సంఘాల అభిమానులు, వాళ్ళ హెయిర్ స్టైల్ అభిమానులు, వాళ్ళ డ్రెస్సుల అభిమానులు, వాళ్ళ చీరకట్టెల అభిమానులు చాలామంది ఉన్నారమ్మో. పిచ్చి అభిమానం, కానీ వాక్య అభిమానం మాత్రం లేదు. అదే బాధ. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము ప్రకటన 10:8 నుండి 11 వచనాల యొక్క ప్రవచనము నేడు మన కనుల ఎదుట మన వినికిడిలో నెరవేర్పు జరుగుతూ ఉన్నది. తింటూ ఉన్నాం మనము, గ్రంథముగా మారిపోతా ఉన్నాం మనము, వాక్యముగా మారిపోతా ఉన్నాం మనము. ఇప్పుడు వాక్యముగా మనం మారాలంటే ముందు వాక్యము మనలో శరీరం కావాలి. అప్పుడు ఈ శరీరం వాక్యం అవుతుంది. వాక్యం శరీరం కావాలంటే దాన్ని తినాల నువ్వు. మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టెన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. జీవాహారమును నేనే, జీవజలమును నేనే అన్నాడా యేసు? అన్నాడా? సో గుర్తుంచుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు వాక్యాన్ని ఎంత తింటూ ఉంటే అంత ఎక్కువగా అది నీలో శరీరం అవుతూ, వాక్యము నీలో శరీరం అవుతూ ఉంటే నీ శరీరము వాక్యంగా మారుతుంది. ఇక ఎప్పుడైతే నీ శరీరం వాక్యంగా మారుతుందో అదే ఎత్తబడుట. దట్ ఈస్ అ ర్యాప్చర్. నీ శరీరం వాక్యంగా మారడమే ఎత్తబడుట. కానీ నీ శరీరం వాక్యంగా మారాలి అంటే నువ్వు వాక్యాన్ని తినాలి, అది నీలో శరీరం కావాలి. యోహానుకైనట్టుగా. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. దానికి ఛాయనే ఇప్పుడు మనం తినే ప్రభు రాత్రి భోజనం. ఆమేన్. మనం ఎప్పుడైతే ఈ శరీరం వాక్యంగా మారుతుందో మళ్ళీ మనం విందుకు వెళ్తాం.
ఏమన్నాడో తెలుసా? వెళ్ళిపోయేటప్పుడు, మరలా నా తండ్రి ఇంట్లో మీతో కలిసి దీనిని పుచ్చుకుంటానన్నాడు ఆయన. దీన్ని తీసుకుంటానని అన్నాడా లేదా? సో ఒకటి మాత్రం తెలుసు, వెళ్ళబోయే ఆ పెళ్లి విందులో మాత్రం ఇది ఉంటుంది, యేసు చెప్పిన ప్రకారం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి అందుకోసమే వాక్యమును భుజించండి. వాక్యం తినడం అంటే వినడం. గ్రీకు పదములో వినడం అన్నా తినడం అన్నా ఒకే పదం వాడబడింది. ఒకే పదాన్ని తినడం అంటారు, వినడం అంటారు. సో వాక్యం వినడం అంటే తినడం, తినడం అంటే వినడం. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును. క్రీస్తుని గురించిన మాటలు వినుట వలన విశ్వాసం. ఆత్మ చెప్పుచున్న మాట, ఇన్ని లేఖనాలు ఉన్నాయన్నమాట. రోజు దాన్ని తింటూ ఉండాలా. రోజు ఎందుకు ప్రీమియర్ వేస్తూ ఉన్నాం? రోజు ఎందుకు మేము ప్రసంగాలు వేస్తూ ఉన్నాం? రోజు తినాలని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిని 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 ఒకరోజు వాక్యంగా మారిపోయి పక్షిరాజు రెక్కలతో పైకి ఎగిరిపోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్షిరాజు రెక్కలతో ఇక పైకి ఎగిరిపోతాం. ఇక ఎవరు మనల్ని అందుకోలేరు. ఇప్పుడు ఆత్మీయంగా ఎగురుతాం, అప్పుడు భౌతికంగా ఎగురుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, అలానే ఉండి తలలు వంచండి. లెట్ us pray. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న యేసయ్య, నీకు స్తోత్రాలు. ఏమి అద్భుతమైన ప్రణాళిక నీది, ఏమి సంకల్పము నీది. ఏమని పాడగలము, ఏమని వివరించగలము. ఎన్ని పాటలు పాడినా తనివి తీరదు. ఎంత స్తుతించినా మా మనస్సు ఇంకా ఆగదు ప్రభువా. ఎందుకంటే ప్రభువా, నువ్వు మా ఎడల చూపిస్తున్న కృప లాంటిది, నువ్వు మా ఎడల చూపిస్తున్న ప్రేమ లాంటిది. నీ ప్రేమ, నీ కృపను బట్టి వందనాలు తండ్రి. నిజంగా ఈ రోజున నీ విమోచన పథకం మాకు అర్థమవుతున్నది. నువ్వు మాకు గొర్రెపిల్లగా ఉన్నందుకు వందనాలు. మా హృదయంలో గొర్రెపిల్లగా ఉన్నందుకు స్తోత్రాలు. మా హృదయం అనే సింహాసనం పైన గొర్రెపిల్లగా ఉన్నందుకు వందనాలు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నీ పిల్లలమైన మేము మరొకసారి సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని దీవించు, వాక్యముగా మమ్మల్ని మార్చు. వాక్యము మాలో శరీరధార అవునుగాక. అప్పుడు శరీరం వాక్యముగా మారిపోతుంది. ఆ కృప మాకు ఇవ్వు దేవా. ఈ చివరి దినాలలో, ఈ అంత్య దినాలలో అనేక వేల లక్షల స్వరాలు మనుషులను గలిబిలి చేస్తూ ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం నీ స్వరం ఉన్నది ప్రభువా. ఈ వేల లక్షల స్వరాల మధ్యలో ఒకే ఒక ఒరిజినల్ వాయిస్ ఉన్నది, ఒకే ఒక అసలైన స్వరం ఉన్నది. దేవుని సింహాసనం యొద్ద నుండి వచ్చిన స్వరము, అది 7వ దూత స్వరం అయి ఉన్నది. అది ఆ స్వరమును నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆ స్వరము అర్థమైన వారికి ఏ కన్ఫ్యూజన్ ఉండదు, ఏ గలిబిలి ఉండదు వాళ్ళకు. అందుకే ప్రభువా, ఆ స్వరము ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు చేయదేవా. నువ్వు సహాయం చేయి. నీ కృప మాకు ఇవ్వు. ఇంకా మమ్మల్ని బలపరచు, ఇంకా మమ్మల్ని అభిషేకించు. సమస్తము నీ చేతికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.